Hello friends, very good morning. Welcome to 30th August Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 30th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేస్తామండి. బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు అనేటువంటిది కూడా మనం ఇక్కడ పాసిబిలిటీస్ని కూడా వి విల్ ట్రై టు అనలైజ్. ఎస్ ఫ్రెండ్స్, మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. సో టు లుక్ ఇన్ టు ఆల్ ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కోర్సెస్ అండ్ టు గెట్ ఆల్ ద మెటీరియల్స్ మీరు ఏంటి అని అంటే కనుక డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మన యొక్క యాప్ని. సో యాజ్ పార్ట్ ఆఫ్ LTX క్లాసెస్ మనము వినాయక చవితి సెలబ్రేషన్స్ అండర్లో మనము మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీదన కూడా మీకు 20% ఆఫ్ అయితే మనము ప్రొవైడ్ అయితే చేస్తున్నామండి. సో యూ కెన్ గెట్ ఫ్లాట్ 20% ఆఫ్. సో బీట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి ఫ్లాగ్షిప్ UPSC కోర్స్ వరకు కూడా అన్నిటి మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక మీకు లభిస్తుంది. బట్ ఈ ఆఫర్ పీరియడ్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకుని సో మీరు ఈ యొక్క ఆఫర్ని తీసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్. అసలు మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్, చాలా ఎడిషన్స్ ఉంటాయి. సో దాంట్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, లెట్ us సీ ద ఎజెండా. అసలు ఈవేళ మనం ఏం ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. చూసిన తర్వాత దెన్ వి విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, సబ్మెరీన్ అరిగాట్ సెట్ టు యాడ్ బ్యాలస్ట్ టు ద న్యూక్లియర్ ట్రయాడ్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద GS పేపర్ 3 డిఫెన్స్ మోడర్నైజేషన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ వన్, పోర్టల్ లాంచ్డ్ ఫర్ రిజిస్టరింగ్ ద సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ అని చెప్పేసి మనకి ఇది. సో ద GS పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, పర్టికులర్లీ విమెన్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ అండర్లో మనం మాట్లాడుకోవాలి దీన్ని. థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, పాకిస్తాన్ ఇన్వైట్స్ మోదీ టు అటెండ్ ద SCO మీట్ ఇన్ ఇస్లామాబాద్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటి అని అంటే కనుక సో GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ రీజనల్ గ్రూపింగ్స్ లో మనము సో స్టడీ అయితే కనుక చేసుకోవాలి. దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ దెన్ కమ్స్ ఇండియా చైనా హోల్డ్ 31st WMCC మీటింగ్ టు ఐరన్ అవుట్ ద ఇష్యూస్. దిస్ ఆల్సో కమ్స్ అండర్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా అడ్రస్సింగ్ ద బార్డర్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి ఇష్యూ. Then Assam Assembly passes the bill to make the Muslim marriage registration a must. So this is something related to GS paper 2 polity, state government bills and as well as the laws manam study cheyali. Then next one, Russia claims 2 more villages in Donetsk and as well as Luhansk regions and cheppes manaki article publish ayindi. It comes under GS paper 2 international relations, Russia and as well as the Ukraine conflict అండర్లో మనం స్టడీ చేయాలి దీన్ని. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ద LIC pays 3,600 crore dividend to that of the government of India, comes under GS paper 3 Indian economy అండర్లో మనం స్టడీ చేస్తాం. And finally the editorial, should lateral entry in the civil services be encouraged. So this is something related to GS paper 2 అండర్లో మనము ఈ యొక్క ఆర్టికల్ని స్టడీ చేస్తామండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వి విల్ బి డిస్కసింగ్ ఇన్ ద టుడేస్ వీడియో. బిఫోర్ స్టార్టింగ్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ మనం ప్రొవైడ్ చేసేటువంటి ఫ్లాగ్షిప్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్లో మనం ఏంటి అని అంటే కనుక సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్ అండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ మీకు 24,000 రూపాయలకే మీకు ఏంటంటే లభిస్తుందన్నమాట. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ దిస్ ఎగ్జామినేషన్ వేర్ యూ విల్ గెట్ బోత్ లైవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక మీకు వస్తాయి. అండ్ ఇది మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మనకైతే కనుక వస్తుందండి. సో దట్ మీన్స్ యూ విల్ బీ పేయింగ్ ఓన్లీ వన్స్ బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ సో టిల్ యూ రిమైన్ ఇన్ ద UPSC వరల్డ్. ఈ యొక్క ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఇది మన కమెంట్ బాక్స్లో కూడా మనం మెన్షన్ చేస్తాము. So you can call this number and clear all your doubts and join the best possible course for you so that you can enrich your preparation.
అట్ ద సేమ్ టైం మనకి ఇన్ కేస్ ఇఫ్ యూ లవ్ ద ఆఫ్లైన్ క్లాసెస్, సో దెన్ అట్ ద రేట్ వైజాగ్లో మనం ఏంటి అంటే కనుక ఆఫ్లైన్ క్లాసెస్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నామండి. సో యూపీఎస్సీకి మనకు మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే 35,000 వీఆర్ ఛార్జింగ్ అండ్ యూల్ బి గెటింగ్ ఇట్ అట్ జస్ట్ 28,000 ఓన్లీ. 28,000 ఓన్లీ. గ్రూప్ 1 వచ్చేసి మనకి 30,000 ఛార్జ్ చేస్తున్నాము, యూ విల్ బి గెటింగ్ ఎట్ 24,000. గ్రూప్ 2 22,500 ఛార్జ్ చేస్తున్నాము, యూ విల్ గెట్ ఇట్ అట్ 18,000 రూపీస్ ఓన్లీ. అండ్ దట్ టు మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకు వస్తుందన్నమాట. ఈ యొక్క ఆఫర్ మీకు వ్యాలిడ్ అప్ టిల్ 7th సెప్టెంబర్ వరకు మాత్రమే. యాజ్ యూజువల్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక సో యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. ఎస్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిస్కషన్. Submarine Arigat set to add ballast to the nuclear triad in our country. సో ఫ్రెండ్స్ మనకి ఏంటి అని అంటే సో ఇది ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ అనమాట, సంథింగ్ కాల్డ్ యాజ్ అరిగాట్. సో ఐఎన్ఎస్ అరిగాట్ అని చెప్పేసి మనకి ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ని ఐఎన్ఎస్ అరిగాట్ అని చెప్పేసి ఇది ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ అనమాట. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ మనకిది న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్. సో అయితే కనుక రీసెంట్గా మనకి కమిషన్ అయితే కనుక అయ్యింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ద సెకండ్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ సబ్మెరీన్. మొదటిది 2016లోనే మనం ఏంటి అని అంటే ఐఎన్ఎస్ అరిహంట్ అనేటువంటి దాన్ని మనము ఇండక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇది ఆ కేటగిరీలో మనకి ఇది ఏంటంటే ఆ లైన్లో రెండోటి న్యూక్లియర్ సబ్మెరీన్, దట్ ఈస్ ఐఎన్ఎస్ అరిగాట్. సో విచ్ ఈస్ ఏ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్. సో ఇప్పుడు ఈ యొక్క సబ్మెరీన్ అనేటువంటిది మన యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది అని అంటున్నారు. మన యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది అంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ న్యూక్లియర్ ట్రయాడ్ అంటే అర్థం ఏంటి అసలు? సో ద న్యూక్లియర్ ట్రయాడ్ అంటే అర్థం ఏంటంటే సో ద ల్యాండ్ ద్వారా, ఎయిర్ ద్వారా, నెక్స్ట్ వచ్చేసి సీ ద్వారా మనం కనుక ఈ యొక్క న్యూక్లియర్ మిసైల్స్ని ఫైర్ చేయగలుగుతూ ఉంటే కనుక సో ఓకే, either ల్యాండ్ యాజ్ ఎ ప్లాట్ఫారం, ఎయిర్ యాజ్ ఎ ప్లాట్ఫారం, సీ యాజ్ ఎ ప్లాట్ఫారం. సో తీసుకుని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిసైల్స్ని, న్యూక్లియర్ మిసైల్స్ని మనం ఫైర్ చేయగలుగుతూ ఉన్నట్లయితే కనుక దాట్ క్యాపబిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ట్రయాడ్ అంటారనమాట. అది మనకి ఇండియా ఆల్రెడీ 2018లోనే మనకైతే అనౌన్స్ చేశారండి, ఇండియా న్యూక్లియర్ ట్రయాడ్ అచీవ్ చేసింది అని. ఇప్పుడు మనకి ఏంటంటే విత్ ఐఎన్ఎస్ అరిగాట్ సో తన యొక్క క్యాపబిలిటీని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ మొత్తం అన్ని దేశాల దగ్గర ఈ యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ క్యాపబిలిటీ ఎగ్జిబిట్ చేయలేదండి. ఓన్లీ సమ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కంట్రీస్ మాత్రమే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, సో చైనా, సో ఇలాంటి దేశాల్లో దగ్గర మాత్రమే ఈ యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ క్యాపబిలిటీ అయితే కనుక ఉంది. అండ్ ఈవెన్ ఇండియా కూడా పొసెస్ దిస్ పర్టికులర్ క్యాపబిలిటీ. ఏంటి క్యాపబిలిటీ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే కనుక సో ఇట్ బేసికల్లీ స్ట్రెంగ్థన్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని మనకి ఏంటి అని అంటే కనుక పెంచుతుందన్నమాట. సో సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని పెంచుతుంది అండ్ యాజ్ యూజువల్ డిటరెన్స్ని పెంచుతుంది. సో అంటే మనము మన యొక్క ఎనిమీ కంట్రీస్, సో ఇఫ్ యూ సీ ఆర్ ఎనిమీ కంట్రీస్, ఆన్ వన్ సైడ్ వీ హ్యావ్ ఇండియా అండ్ ఆన్ వన్ సైడ్ వీ హ్యావ్ ద పాకిస్తాన్ అండ్ ఆన్ వన్ సైడ్ వీ హ్యావ్ ద చైనా. సో మన యొక్క ఎనిమీ కంట్రీస్ని మనము డిటర్ చేయడానికి అంటే ఇంకా భయపెట్టడానికి మన దగ్గర క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మనకి ఈ యొక్క వెపన్స్ న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి లేకపోతే న్యూక్లియర్ మిసైల్స్ అనేటువంటివి మనకు ఉపయోగపడతాయి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇది మనకి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని పెంచుతుంది అంటున్నారు. వాట్ ఈజ్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ? సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ మన కంట్రీ న్యూక్లియర్ అటాక్ మన మీద జరిగినా కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కానీ చైనా కానీ మన మీద ఎటువంటి న్యూక్లియర్ అటాక్ జరిగినా కూడా సో దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుని అండ్ అగైన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు రీఅటాక్ అనమాట. సో రిటాలియేట్ చేయగలగాలి. అలా చేయగలిగితే దట్ ఈస్ వాట్ ఈస్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. క్లియర్, రైట్? సో దట్ ఈస్ బేసికల్లీ ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీని సో ద న్యూక్లియర్ మిసైల్స్ తోటి మనం ఎప్పుడైతే హిట్ చేస్తామో దట్ విల్ కంప్లీట్లీ సో కంట్రీ మనకి ఏంటంటే కొలాప్స్ అయిపోతుంది. సో బట్ కానీ ఆ యొక్క అటాక్ని తీసుకుని అబ్జర్వ్ చేసుకుని సో బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ అటాక్, దాట్స్ వాట్ ఈస్ ద సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. ఈ యొక్క ఇప్పుడు మనకి ఈ యొక్క అరిగాట్ అనేటువంటివి యొక్క న్యూక్లియర్ ఇవి సబ్మెరీన్స్ అనమాట. వీటిని యూస్ చేసుకుని దే కెన్ బి ఎక్విప్డ్ విత్ ద కే సిరీస్, సో K4
K4 సగారికా మిసైల్స్ అంటారు. K4 న్యూక్లియర్ మిసైల్స్ని మనం ఏంటంటే కనుక K4 K15 న్యూక్లియర్ మిసైల్స్ని మనం ఏంటంటే ఈ సబ్మెరైన్స్కి ఎక్విప్ చేసి మనం ఏంటి అని అంటే కనుక సో వీ కెన్ అటాక్ అనమాట. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ పాయింట్. సో లైక్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనల్ని ల్యాండ్ బేస్డ్ కానివ్వండి లేకపోతే ఎయిర్ బేస్డ్ కానివ్వండి న్యూట్రలైజ్ చేశారనుకోండి, మనల్ని అటాక్ చేశారనుకోండి, దెన్ అగైన్ వీ హ్యావ్ ఎ థర్డ్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ త్రూ సీ. సో వీ కెన్ డూ ద సెకండ్ స్ట్రైక్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ రైట్. అందుకని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సబ్మెరీన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ద మోస్ట్ పవర్ఫుల్ సబ్మెరీన్ విచ్ కెన్ బి ఎక్విప్డ్ విత్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ మిసైల్స్ని మనం ఏంటి అని అంటే కనుక వీటికి ఎక్విప్ అయితే కనుక చేయొచ్చు అనమాట. సో సబ్మెరీన్ అరిగాట్ సెట్ టు యాడ్ బెలాస్ట్ టు ద న్యూక్లియర్ ట్రయాడ్ అంటే అర్థం అది. సో మన యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని, కాంబాట్ క్యాపబిలిటీస్ని, అటాక్ క్యాపబిలిటీస్ని, సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని మనకి పెంచుతుంది పర్టికులర్ ఇండక్షన్ అనేటువంటిది. దీనికి సంబంధించి లెట్ us see some important points. India's second nuclear powered ballistic missile submarine, that is with the name INS Arigat, was commissioned into the service at Visakhapatnam. What is INS Arigat? It is the India's second indigenously built nuclear powered ballistic missile submarine, after following the India's first nuclear submarine, that is INS Arihant, which was commissioned in the year 2018. So the first వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక INS Arihant అండి. మనకి ఆల్రెడీ మనం ఏంటి అని అంటే కనుక దాన్ని సో ఈ ఇండక్ట్ చేసుకోవడం అయితే కనుక జరిగింది. INS Arihant which was inducted in 2016 itself. ఓకే, దెన్ న్యూక్లియర్ ట్రయాడ్ని మనకి ఏంటి అని అంటే కనుక 2018లో మనకి అనౌన్స్ అయితే చేశారు. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అట్ ద ఇండియన్ నేవీస్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ విశాఖపట్నం, SBC విశాఖపట్నంలో అయితే కనుక మన దీన్ని కన్స్ట్రక్ట్ అయితే కనుక చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ రిప్రజెంట్స్ ఏ క్రిటికల్ కాంపోనెంట్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియాస్ న్యూక్లియర్ ట్రయాడ్ అంటారు. సో ఇది మనకి ఏంటంటే ఈ యొక్క INS అరిగాట్ అనేటువంటిది సో ఇట్ బేసికలీ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద న్యూక్లియర్ ట్రయాడ్. అసలు వాట్ ఈజ్ న్యూక్లియర్ ట్రయాడ్ అనేటువంటిది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఓకేనా, మనకి ఆర్టికల్లో ఈ పాయింట్స్ మనకు మెన్షన్ చేయలేదు. వీ థాట్ టు సో రైట్ వాట్ ఈస్ న్యూక్లియర్ ట్రయాడ్ యాజ్ వెల్ అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే అర్థం ఏంటంటే క్యాపబిలిటీ ఆఫ్ ఎ కంట్రీ టు లాంచ్ ద న్యూక్లియర్ మిసైల్స్ ఫ్రమ్ ద ల్యాండ్, ఎయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ. సో అంటే సో ఒక ల్యాండ్ ద్వారా, ఎయిర్ ద్వారా, సీ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక సో న్యూక్లియర్ మిసైల్స్ని లాంచ్ చేయగలిగితే ఆ పర్టికులర్ కంట్రీ ఈ యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ని అచీవ్ చేసింది, ఆ యొక్క క్యాపబిలిటీని అచీవ్ చేసింది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ద క్యాపబిలిటీ ఆఫ్ ఎ కంట్రీ టు లాంచ్ ద న్యూక్లియర్ మిసైల్స్ ఫ్రమ్ ద ల్యాండ్, ఫ్రమ్ ద ఎయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద సీ. సో ఇట్ ఈజ్ ఆర్మ్డ్ విత్ ద మనకేంటంటే మన యొక్క INS అరిగాట్కి మనము ఈ యొక్క K15 మిసైల్స్ని ఎక్విప్ చేయొచ్చండి. ఇట్ ఈజ్ ఆర్మ్డ్ విత్ ద 750 కిలోమీటర్ రేంజ్ K15 సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, SLBMs అంటారు వీటిని. వైల్ ఏ 3400 కిలోమీటర్ రేంజ్ K4 ఆర్ స్టిల్ అండర్ డెవలప్మెంట్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి అరిగాట్కి సో అరౌండ్ 750 కిలోమీటర్ రేంజ్ ఉన్నటువంటి K15 SLBMs అంటారు, అంటే సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. సబ్మెరీన్ ద్వారా మనం ఏంటంటే ఈ మిసైల్స్ని మనం లాంచ్ చేస్తాము. సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ SLBMs అంటారు అనమాట. సో వాట్ ఆర్ K15 అండ్ యాజ్ వెల్ యాజ్ K4 అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో దీస్ ఆర్ యాక్చువల్లీ SLBMs. SLBM అంటే సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇప్పుడు ఇది మనకి INS అరిగాట్ అనేటువంటిది జస్ట్ ఒక సబ్మెరీన్ అంతే మనకి. సో ఇట్ కెన్ బి ఎక్విప్డ్ విత్ దట్ ఆఫ్ ద న్యూక్లియర్ మిసైల్స్. సో న్యూక్లియర్ మిసైల్స్ తోటి మనం ఏంటంటే ఎక్విప్ చేసి సో వీ కెన్ అటాక్ వన్స్ ఇన్ కేస్ ఇఫ్ వి వర్ అండర్ అటాక్. దెన్ అలాగనే ఈ యొక్క INS అరిహంట్, INS అరిగాట్, ఇలాగే ఈ లైన్లోనే మరొక సబ్మెరీన్ని కూడా ఆల్రెడీ స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ అండి. సో ద థర్డ్ ఆఫ్ దీస్ సబ్మెరీన్స్ విచ్ ఈస్ అట్ అన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఈజ్ సెట్ టు బి లార్జర్ అండ్ మచ్ మోర్ క్యాపబుల్ దాన్ దట్ ఆఫ్ ద కరెంట్ టూ. సో ప్రస్తుతం ఉన్నటువంటి రెండింటికన్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక డౌన్ ద లైన్ మరొక న్యూ సబ్మెరీన్ అయితే కనుక మనకి అడ్వాన్స్డ్ సబ్మెరీన్ అయితే కనుక రాబోతోంది. సో డౌన్ ద లైన్. సో ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి, మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీని, మన యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీని పెంచుతాయి అన్నమాట. సో అండ్ అది ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డిఫెన్స్ మోడర్నైజేషన్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం చూసుకున్నట్లయితే SIG 716 రైఫిల్స్ని మనం పర్చేస్ చేస్తున్నాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. సో దట్ ఈస్ వన్ స్టెప్ టువర్డ్స్ సో డిఫెన్స్ మోడర్నైజేషన్. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక
సో వీఆర్ డూయింగ్ దీస్ టైప్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద క్యాపబిలిటీ, మన యొక్క క్యాపబిలిటీని, మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీని మనం పెంచుకోవడం అయితే కనుక జరుగుతుందండి. అట్ ఎ టైమ్ ఆఫ్ అన్సర్టైనిటీ సో ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ద టెన్షన్స్ ఆర్ రైజింగ్, సో ద ఇంక్రీజింగ్ ద క్యాపబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దేర్ఫోర్ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐఎన్ఎస్ అరిగాట్ గురించి బోత్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో ప్రిలిమ్స్లో వచ్చేసి మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఐఎన్ఎస్ అరిగాట్ అని చెప్పేసి మనకు అడుగుతారు. ఇట్ ఈస్ బేసికలీ ఏ న్యూక్లియర్ పవర్డ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ సబ్మెరీన్ అండ్ ఇట్ కెన్ బి ఎక్విప్డ్ విత్ దట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ మిసైల్స్ లైక్ K-15, సో K-15 SLBMs ఆర్ K-4 SLBMsని మనం ఏంటి అని అంటే కనుక వీటితో ఎక్విప్ అయితే చేయొచ్చు. ఈ యొక్క న్యూక్లియర్ మనకి ఏంటి, ఈ యొక్క ఇండక్షన్ అనేటువంటిది మనకి దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్ థింగ్, వాట్ ఈస్ దిస్, న్యూక్లియర్ ట్రయాడ్. ఎస్, న్యూక్లియర్ ట్రయాడ్ని మనకి ఏంటి అని అంటే కనుక పెంచుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని కూడా మనకి ఇంక్రీజ్ అయితే చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఎస్, లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ద నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే కనుక ఏ పోర్టల్ లాంచ్డ్ ఫర్ ద రిజిస్టరింగ్ ద సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్. సో నౌ అట్ ఏ టైమ్, సో వెన్ వీఆర్ విట్నెసింగ్ ద సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ అట్ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద సేఫ్ వర్క్ ప్లేస్ ఫర్ విమెన్. సో ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ దే రైట్ టు హ్యావ్ ఏ సేఫర్ వర్క్ ప్లేస్ అండి. సో ఈ యొక్క సేఫ్ వర్క్ ప్లేస్ ఉండడానికి అండ్ అలాగే వాళ్ళ యొక్క కంప్లైంట్స్ ఉంటే కనుక వాటిని ఇమీడియట్గా రిజాల్వ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక సో షీ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి మనకి పోర్టల్ని అయితే కనుక లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసి ఏంటి, షీ బాక్స్ పోర్టల్. షీ బాక్స్ పోర్టల్ అంటే అర్థం ఏంటి అని అంటే సెక్షువల్ హరాస్మెంట్ electronic box portal అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ న్యూ పోర్టల్ సో దట్ వాజ్ లాంచ్డ్. సో వేర్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద విమెన్ కెన్ ఫైల్ ద కంప్లైంట్, సో దే కెన్ ఫైల్ ఎ కంప్లైంట్, సో దే కెన్ ట్రాక్ ద స్టేటస్ ఆఫ్ దేర్ కంప్లైంట్, సో అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోర్టల్ ద్వారా, కాంప్రిహెన్సివ్ పోర్టల్ ద్వారా మనం అయితే కనుక క్యారీ అవుట్ చేయొచ్చు. అండ్ అలాగే దిస్ ఆల్సో గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐసీస్ అని ఉంటారనమాట, ఇంటర్నల్ కమిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లోకల్ కమిటీస్. సో వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క పోర్టల్లోనే మనం పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పోర్టల్ దట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు రెడ్యూస్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ ఇష్యూస్ని రెడ్యూస్ చేయడానికి, ఆ యొక్క కంప్లైంట్స్ని ఇంకా ఎఫెక్టివ్గా అడ్రస్ చేయడానికి మనకి పోర్టల్ని అయితే కనుక మనకి తీసుకుని రావడం అయితే కనుక జరిగిందండి. సో లెట్ us see some important points. The Union Ministry of Women and Child Development has launched the She Box portal, which is a centralized portal for registering and monitoring the complaints of sexual harassment at the workplace. What is a She Box portal? She Box portal stands for Sexual Harassment Electronic Box Portal, offers a common platform to file the complaints, track the status and ensure time bound processing of the complaints. So so they can complaint ni file చేయడం కానివ్వండి, లేకపోతే కనుక they can track it as well, so and ensure time bound processing of the complaints కూడా మనం ఏంటి అని అంటే కనుక సో within time మనకి కంప్లీట్ అయ్యేలాగా ఆ యొక్క ప్రాసెస్ అనేటువంటిది. అండ్ ఇట్ ఆల్సో సర్వ్స్ యాజ్ ఏ రిపాజిటరీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇంటర్నల్ కమిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లోకల్ కమిటీస్ విచ్ ఆర్ ఫార్మ్డ్. సో ఏవేవైతే కనుక యాక్ట్ మనకి మ్యాండేట్ చేస్తుందో ఈ యొక్క ఇంటర్నల్ కమిటీస్ని కన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పేసి వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏంటంటే ఈ యొక్క పోర్టల్లో అయితే మనకి చూడొచ్చండి. మన కంట్రీలో సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ని ప్రివెంట్ చేయడానికి సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా పార్లమెంట్ ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సో దట్ ఈస్ నోన్ యాజ్ 2013లో మనకి ఈ లెజిస్లేషన్ తీసుకుని వచ్చిందండి. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనెక్టెడ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్రెసల్ యాక్ట్ 2013. సో సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ని ప్రివెంట్ చేయడానికి అండ్ అలాగే సో ఇన్ కేస్ ఇఫ్ ఎనీబడి కమిట్స్ దీస్ అఫెన్సెస్ దెన్ ఇమీడియట్గా ఆ యొక్క కంప్లైంట్స్ని రెడ్రెసల్ చేయడానికి మనకి తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్ యాక్ట్ 2013 విత్ అన్ ఆబ్జెక్టివ్ టు క్రియేట్ ఏ సేఫ్ అండ్ ఏ సెక్యూర్ వర్క్ ప్లేస్ సో ఫర్ విమెన్ ఫ్రీ ఫ్రమ్ ద సెక్షువల్ హరాస్మెంట్.
అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అప్లైస్ టు బోత్ ఆర్గనైజ్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ యాజ్ వెల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టార్ దే ఆర్ వర్కింగ్ ఇన్. సో దే కెన్ యూటిలైజ్ దిస్ పర్టికులర్ పోర్టల్ సో టు రిజిస్టర్ ద కంప్లైంట్స్. సో అండ్ ఈవెన్ ఈ యాక్ట్ వచ్చినటువంటి ఆబ్జెక్టివ్ కూడా అదే అనమాట. అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ఎ రిడ్రెసల్ మెకానిజం ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ దేర్ కంప్లైంట్స్. సో వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని అడ్రస్ చేయడానికి సో ఒక రిడ్రెసల్ మెకానిజం, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని కూడా మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందండి. దిస్ యాక్ట్ is unique in its broad coverage because it includes all women irrespective of their work status, like whether working in an organized sector or unorganized sector, whether public or private sectors. So ekkada work chestunaru అనేటువంటిది irrelevant. So but they can utilize this particular portal and the act has the responsibility to protect the women. So okay, this is some important another important point. And so at a time when the cases are increasing, the crimes against women are increasing, this particular article and the introduction of this particular portal for grievance redressal is very very important. ఓకే, సో ఇది మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్టడీ చేయాల్సింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు సో ద న్యూక్లియర్ ట్రయాడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండక్షన్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్. సో న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ ఐఎన్ఎస్ అరిగాట్ని రీసెంట్గా మనకి ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. దట్ వాజ్ ద సెకండ్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ సబ్మెరీన్. సో దీని ద్వారా మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క డిటరెన్స్ క్యాపబిలిటీని సో టు బోత్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ సో మన యొక్క డిటరెన్స్ క్యాపబిలిటీస్ని సో మనం ఏంటి అని అంటే పెంచుకోవచ్చు. సో దెన్ అట్లాగే మనం ఏంటంటే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా మనకి పెరుగుతుందన్నమాట. సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అనేటువంటిది కూడా మనకి సో ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో వాట్ ఈజ్ న్యూక్లియర్ ట్రయాడ్, వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈజ్ న్యూక్లియర్ ట్రయాడ్ కదండి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పోర్టల్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద షీ పోర్టల్ వాజ్ షీ బాక్స్ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక సో ద పార్లమెంట్ కెన్ మేక్ ఈవెన్ స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ వెల్ సో ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద so children in our country. Yes, so these are some of the important points with respect to this article. Let us move to the third article. Pakistan invites the Modi to attend the SCO meet in Islamabad. So this was another important thing that is happening and so manaki అక్టోబర్ 2024లో సో మనకి ఏంటి అని అంటే కనుక సో ఎస్సీఓ యొక్క సమిట్ 2024 మనకైతే జరగబోతోంది. సో ఎక్కడ అంటే కనుక ఇన్ ఇస్లామాబాద్ పాకిస్తాన్. సో ఇస్లామాబాద్ పాకిస్తాన్లో మనకి ఈ యొక్క హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సమిట్ అయితే కనుక జరగబోతోంది. సో దానికి సంబంధించి మనకి ఏంటి అని అంటే పాకిస్తాన్ వాళ్ళు మనకి ఇన్విటేషన్ అది కూడా పంపించడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో ద షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి యాజ్ అన్ ఆర్గనైజేషన్ విల్ బికమ్ very important organization. And so let us see some of the important points with respect to this organization. So the Pakistan invited the Prime Minister Narendra Modi to the Shanghai Cooperation Organization's Council of Heads of the Government meeting to be held in Pakistan in October 2024. అసలు ఈ యొక్క ఎస్సీఓ గురించి ఒక 2-3 ఫ్యాక్ట్స్ చూసిన తర్వాత దెన్ వీ విల్ గో టు సీ ద సమ్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎస్సీఓ. సో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటివి తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ అసలు ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎస్సీఓ. అసలు మనకి ఎస్సీఓ అనేటువంటి సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అని చెప్పేసి మనకి సో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అండి. ఇక్కడ మనకి ఎలా అడుగుతారు అంటే ఇట్ ఈస్ ఏ యునైటెడ్ నేషన్స్ బాడీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంటర్ గవర్నమెంటల్ పొలిటికల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ అలియన్స్. ఒక ఇంపార్టెంట్ గ్రూపింగ్ మనకి ఏంటంటే సో 2001లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ ద ఫస్ట్ సమిట్ ఆఫ్ ద ఎస్సీఓ టుక్ ప్లేస్ ఇన్ సో బీజింగ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సమిట్ షాంఘాయ్లో మనకి చైనాలో జరిగిందండి. ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 2001 అండ్ ద ఫస్ట్ సమిట్ వాజ్ హెల్డ్ ఇన్ ద షాంఘాయ్ చైనా ఇన్ ద ఇయర్ 2001. సో ఎస్సీఓ ఎస్టాబ్లిష్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ట్రేడ్ రిలేటెడ్లో, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్లో, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ, సో అంటే ఒక కలెక్టివ్ సెక్యూరిటీ అనమాట. వీటిలన్నిటిలో కూడా సో ద కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ సపోర్ట్ని ప్రమోట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఎస్సీఓని, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఇనీషియల్లీ ద మెంబర్ ఆఫ్ ఎస్సీఓ సో బట్ లేటర్ ఆన్ యాడెడ్ ఇన్ ద ఇయర్ 2016
2016-17లో మనకి. సో తర్వాత మనకి ఎస్సీఓలో మనకి మెంబర్ అయ్యిందనమాట. సో ఇండియా కూడా మనకి సో దేర్ఫోర్ టుడే ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. అండ్ ఈ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏంటో మీకు చూసిన తర్వాత దెన్ యూ విల్ కమ్ టు సమ్ అండర్స్టాండింగ్ ఓవర్ దిస్ ఆర్టికల్. So the SCO consists of several internal organizations. First important ఇదేంటి అని అంటే కనుక ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అంటారు. ఎస్సీఓ ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్. దిస్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ అవర్ కంట్రీ ఆఫ్ ద ఎస్సీఓ అండ్ ఇట్ కంప్రైజెస్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆల్ ద మెంబర్ కంట్రీస్. సో వీటిల్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అందరూ కూడా ఇండియా ఈజ్ ఏ మెంబర్, పాకిస్తాన్ ఈజ్ ఏ మెంబర్, ఇరాన్ రీసెంట్లీ బికేమ్ ఏ మెంబర్. సో ఓకే వీళ్ళందరూ కూడా అండ్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎస్సీఓ. సో ఎస్సీఓ ఆల్రెడీ మనము ద బేసిక్ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ మనం ఈ ప్లాట్ఫామ్లో ఇంతకు ముందు మనం కవర్ చేయడం అయితే కనుక జరిగింది. సో దట్స్ వై ఐ వాజ్ నాట్ డిస్కసింగ్ దోస్ ఫ్యాక్ట్స్ అండి. సో ఐ థాట్ టు డిస్కస్ ఫ్యూ మోర్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎస్సీఓ గురించి మీకు చెప్పగానే మీరు ఏంటి అని అంటే వాట్ ఈస్ ఎస్సీఓ, కమెంట్ ఆన్ ఇట్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ఎస్సీఓ, కమెంట్ ఆన్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో ఈ విధంగా మనకి అడిగేటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఒక 4-5 కంట్రీస్ పేర్లు ఇచ్చేసి సో వీటిల్లో ఏది ఎస్సీఓ మెంబరు ఏది కాదు అని చెప్పేసి కూడా మనకి అడుగుతూ ఉంటారు. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దట్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అండి. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద ఎస్సీఓ అండ్ కంప్రైజెస్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ the state and all the member countries. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే సెకండ్ లెవెల్లో ఉన్నటువంటిది ది కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫస్ట్ వచ్చేసి హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ కౌన్సిల్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు అక్టోబర్ 2024లో మనకి పాకిస్తాన్లో దట్ ఈస్ ఇస్లామాబాద్లో మనకి ఈ యొక్క సమ్మిట్ జరగబోతోందండి. దట్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అయితే కనుక. సో మరి మన కంట్రీలో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు మనకి? సో హూ ఈస్ నన్ అదర్ దాన్ ద ప్రైమ్ మినిస్టర్. సో దేర్ ఫోర్ నౌ ఏ ప్రైమ్ మినిస్టర్ గాట్ అన్ ఇన్విటేషన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ సమ్మిట్. ఈ సమ్మిట్కి సో పార్టిసిపేట్ అవ్వమని చెప్పి మనకి పార్టిసిపేట్ చేయమని చెప్పేసి ఇన్విటేషన్ అయితే కనుక పంపించడం జరిగింది పాకిస్తాన్ నుంచి. వీ షుడ్ సీ వెదర్ సో డూ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డూ అటెండ్ ద సమ్మిట్ ఆర్ నాట్ అనేటువంటిది కూడా మనం అయితే కనుక చూడాలన్నమాట. అసలు ఎస్సీఓ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే ఎస్సీఓ వల్ల ఇండియాకి బెనిఫిట్స్ ఏంటి, మనం ఎస్సీఓలో మెంబర్ అవ్వటం వల్ల ఇండియాకి బెనిఫిట్స్ ఏంటి అని అంటే కనుక యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద బూస్ట్ ద రిలేషన్స్ విత్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఎస్సీఓలో మనకి ఎక్సెప్ట్ వన్ కంట్రీ ఎక్సెప్ట్ టర్కుమెనిస్తాన్ మిగతా 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కూడా మనకి ఏంటి అని అంటే ఎస్సీఓలో మెంబర్సే అండి. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్సీఓలో మనకి మెంబర్గా ఉండటం వల్ల ఈ యొక్క ఎస్సీఓ యొక్క ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించుకొని వీ కెన్ స్ట్రెంగ్తన్ ద మోర్ అండ్ మోర్ రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో బికాస్ సెంట్రల్ ఏషియాలో వీ హ్యావ్ సో మెనీ న్యాచురల్ రిసోర్సెస్ కూడా మనకి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం. సో ఇవన్నీ కూడా అంటే ఫర్ అవర్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే కదా మనము ఈవెన్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి యాక్సెస్ రావడానికి వీఆర్ డెవలపింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ చాబహార్ పోర్ట్ని కూడా మనము డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ చాబహార్ పోర్ట్ ఎక్కడుందమ్మా? ఇరాన్లో ఉంది మనకి. సో చాబహార్ పోర్ట్ ఇరాన్లో మనం ఏంటంటే అక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది సో దట్ పాకిస్తాన్ని బైపాస్ చేసి, మీకు మ్యాప్ ఐడియా ఉండాలండి. సో ఓకేనా, పాకిస్తాన్ని బైపాస్ చేస్తూ మనం ఏంటి అని అంటే కనుక ఇరాన్ ద్వారా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని, ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని రీచ్ అవ్వాలి అనేటువంటిది మనకు ఆలోచన. అందుకని చాబహార్ పోర్ట్ని బిల్డ్ చేస్తున్నాం. సో దేర్ ఫోర్ ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నీ ప్లస్ ఇండియా మనకి ఏంటంటే ఎస్సీఓలో మెంబర్గా ఉండటం మూలాన మనం ఏంటంటే ఈ కంట్రీస్ తోటి ఇంకా బెటర్గా ఎంగేజ్ అవ్వచ్చు, మన యొక్క రిలేషన్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా మనకి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఎస్సీఓలో దెర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ర్యాట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అంటారు. సో ర్యాట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అండ్ స్ట్రైట్ అవే మనకు అడుగుతూ ఉంటారు. అండ్ ర్యాట్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడుగుతుంటారు. లేకపోతే కనుక ర్యాట్స్ ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిందని కూడా అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ G7, B G20, C షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, D బిమ్స్టెక్ ఇలా కూడా అడుగుతూ ఉంటారు మనకి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ని. అట్ ఏ టైమ్
when manaki Pakistan is there, so here Taliban is there, terrorist attacks are already on the rise. So in this context మనకి ఏంటంటే ఈ యొక్క రీజనల్ స్టెబిలిటీ గురించి మనము కౌంటర్ టెర్రరిజం అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేయడం గురించి, సో బెటర్గా కోఆపరేట్ చేయడం గురించి మనం ఏంటంటే ఎస్సీఓలో మెంబర్ అవ్వటం వల్ల ఈ యొక్క ర్యాట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంటుంది, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పేసి. సో వీ కెన్ కోఆర్డినేట్ ఇన్ ఏ బెటర్ వే, సో దట్ టు రెడ్యూస్ టు పెర్ఫార్మ్ ద కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి సెంట్రల్ ఏషియన్ రిలేషన్స్ తోటి బూస్ట్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సెకండ్ ఇంపార్టెంట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అవి కూడా ఇన్ కోఆర్డినేటెడ్ వేలో కోఆపరేటెడ్ వేలో మనము అయితే కనుక చేయొచ్చు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి, ఎనర్జీ సెక్యూరిటీని మనకి బూస్ట్ చేస్తుంది. సో బికాస్ ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ. సో నేషనల్ ఇంట్రెస్ట్గా మనం కన్సిడర్ చేసినట్లయితే కనుక ఈ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, బికాజ్ ఎందుకంటే కనుక ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ న్యూక్లియర్ ఎనర్జీ మనం తీసుకున్నాం అనుకోండి. సో న్యూక్లియర్ ఎనర్జీకి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో మనకి ఈ యొక్క యురేనియము ఈ రిసోర్సెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దట్ మనకి ఈ యొక్క మన యొక్క ఎస్సీఓ ప్లాట్ఫామ్లో ఉండటం వల్ల మనం ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తోటి కూడా మనం ఇంకా బెటర్గా కోఆర్డినేట్ అయ్యి బెటర్గా నెగోషియేట్ చేసుకుని మన కంట్రీ యొక్క ఎనర్జీ సెక్యూరిటీని కూడా మనము ప్రమోట్ అయితే కనుక చేసుకోవచ్చు. సో దిస్ వాజ్ ఎ థర్డ్ ఇంపార్టెంట్ బెనిఫిట్ దట్ వీ విల్ బీ హ్యావింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్సీఓ యాజ్ అన్ ఆర్గనైజేషన్. సో ఎస్సీఓ యాజ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా బీయింగ్ ఏ మెంబర్. సో ఎస్సీఓ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్గాను మనం చూడాలి, అండ్ ఇండియా దాంట్లో మెంబర్గా ఉండటం వల్ల ఇంకా మనకి బెనిఫిట్ ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం చూడడం చేయాలండి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇట్ ప్రమోట్స్ కనెక్టివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దేర్ ఈజ్ వన్ సచ్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేశారండి, దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి మనకి ప్రాజెక్ట్ని అయితే కనుక మనం తీసుకుని వచ్చాము. సో అంటే చైనా వాళ్ళకి కౌంటర్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి కౌంటర్గా మనం ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ని మనము సో రీసెంట్గా అనౌన్స్ చేయడం అయితే కనుక జరిగింది ఈ యొక్క G20 సమిట్లో. ఇది మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఇరాన్ నుంచి ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా మనకి ఏంటంటే ఇది పాస్ అవ్వడం అయితే కనుక జరుగుతోంది. సో దేర్ ఫోర్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్ ఫర్ అస్. సో మనకి ఒక ఎస్సీఓలో మెంబర్గా ఉండటం వల్ల మనం ఏంటి అని అంటే కనుక వీ కెన్ హ్యావ్ ఏ బెటర్ డిస్కషన్ అండ్ టు ఎన్హాన్స్ ద ఈ యొక్క కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని కూడా మనం ఏంటంటే ఇంకా బెటర్గా మనము స్ట్రెంగ్తన్ చేయొచ్చు అనమాట. బట్ హవెవర్ మనకి ఏంటంటే ఇండియాకి యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ స్టిల్ వీ హ్యావ్ సర్టెన్ ఛాలెంజెస్. యాజ్ అన్ ఆర్గనైజేషన్ మనకి ఛాలెంజెస్ ఉన్నాయి, యాజ్ ఎ మెంబర్గా కూడా మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక సో ద కౌంటర్ టెర్రరిజం అని చెప్పేసి మనం ఇందాక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ అని అనుకున్నాం కదా, బట్ ఇట్స్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ సో అనేటువంటివి మనం ఏంటి అని అంటే నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్, అండ్ ఈ యొక్క టెర్రరిజం రిలేటెడ్ ఈవెంట్స్ని డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని మనము కంట్రోల్ అయితే చేయలేకపోతున్నాం అనమాట త్రూ దిస్ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ ఎస్సీఓ. వై సచ్ బై ఎగ్జాంపుల్ ఈస్ సంథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గోల్డెన్ క్రిసెంట్ అని చెప్పేసి ఉంది మనకి. సో స్పానింగ్ అక్రాస్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్, అండ్ దేర్ వాజ్ వన్ మోర్ రీజియన్ యాజ్ వెల్ దట్ ఈస్ నోన్ యాజ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి కూడా మనకు అంటూ ఉంటారు. సో ఈ యొక్క మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్ ఈ కంట్రీస్ ఉంటాయన్నమాట అక్కడ మనకి. సో గోల్డెన్ క్రిసెంట్ అనేటువంటిది లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఈ రీజియన్ అంతట్లో కూడా మనకి ఏంటంటే సో మోర్ ఇల్లిసిట్ డ్రగ్ ట్రేడ్ అనేటువంటిది చాలా విపరీతంగా జరుగుతుందన్నమాట ఈ యొక్క కంట్రీస్లో మనకి. సో దిస్ పాకిస్తాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎస్సీఓ ఓన్లీ, ఇరాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎస్సీఓ ఓన్లీ. అంటే డిస్పైట్ దే బీయింగ్ ద మెంబర్స్, సో మనం ఎస్సీఓ ద్వారా ఇటువంటి కౌంటర్ టెర్రరిజం కానివ్వండి లేదా ఇల్లిసిట్ ట్రేడ్ని మనం కంట్రోల్ అయితే కనుక మనము అంత ఎఫెక్టివ్గా కంట్రోల్ అయితే చేయలేకపోతున్నాం. వీ హ్యావ్ అచీవ్డ్ వెరీ లిటిల్ సక్సెస్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇఫ్ యూ సీ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ మనకి ఏంటి అని అంటే ఎస్సీఓలో మనకి చాలా మెంబర్ కంట్రీస్ అయితే జాయిన్ అవుతున్నారండి. సో లైక్ ఇరాన్ న్యూ మెంబర్గా జాయిన్ అయ్యింది, నెక్స్ట్ బెలారస్ న్యూ మెంబర్గా జాయిన్ అవబోతోంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏమవుతుందంటే ఇలా మోర్ అండ్ మోర్ మెంబర్ నేషన్స్ని మనం ఎప్పుడైతే జాయిన్ అయిపోతూ ఉంటారో ఆ యొక్క మెయిన్ అసలు ఆర్గనైజేషన్ పెట్టినటువంటి మోటో ఆ యొక్క మ్యాండేట్ ఏదైతే ఉంటుందో అది డైల్యూట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ద సేమ్ అప్లైస్ టు బ్రిక్స్ యాజ్ వెల్. సో బ్రిక్స్లో కూడా మనం చూసినట్లయితే కనుక సో ఇనీషియల్గా మనకి 5 కంట్రీస్ ఉండేవి. సో ఇప్పుడు ఆ 5 కంట్రీస్ నుంచి ఈవెన్ నౌ ఇట్ బికేమ్ 10-11 కంట్రీస్ అయితే అయిపోయాయి. బ్రిక్స్ కూడా ఎక్స్పాండెడ్ బ్రిక్స్ సమిట్ బ్రిక్స్ అయిపోయింది మనకి ఇప్పుడు అది కూడా మనకి. సో ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషను ఒక చిన్న గ్రూపింగు మనం ఒక మ్యాండేట్ తోటి ఎస్టాబ్లిష్ చేస్తామో, ఎప్పుడైతే మనకి న్యూ కంట్రీస్ సో
మనకి దాంట్లో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుందో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే సో దాని యొక్క మ్యాండేట్ డైల్యూట్ అయిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే కొత్తగా వచ్చే కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయారిటీస్ తోటి వస్తూ ఉంటారనమాట, వాటిని ముందు సాల్వ్ చేయాలి అని చెప్పేసి. సో దేర్ఫోర్ దేర్ మే బీ హ్యూజ్ ఛాన్సెస్ దట్ ఇట్ మే డైల్యూట్ ద ఒరిజినల్ మ్యాండేట్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకి బిగ్గర్ ఎనీమీస్ అని చెప్పేసి మనం చూసేటువంటిది మెయిన్ రెండే కంట్రీస్ అండి. ఒకటి చైనా, సెకండ్ది వచ్చేసి పాకిస్తాన్. అయితే ఈ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఇద్దరు ఎస్సీఓలో మెంబర్సే మనకి. సో ఓకే, బోత్ ద కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎస్సీఓ ఓన్లీ. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ సో టు టార్గెట్ దెమ్ అనమాట. సో మనకి ఏంటంటే వీళ్ళ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ఏంటంటే ఈ ప్లాట్ఫారంలో రైజ్ చేయడానికి సో దెర్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ కన్స్ట్రెయింట్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. బికాజ్ చైనా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద dominant and at the same time the founding member of Shanghai Cooperation Organization. So in this context then Pakistan has also joined, and Pakistan యొక్క ally కదా మనకి, China is the ally of the Pakistan. So in this context మనకి ఏంటి అంటే చైనా ఎప్పుడు పాకిస్తాన్ని వెనకేసుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. So therefore it is somewhat becoming difficult for us so to హ్యాండిల్ దీస్ కంట్రీస్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫారం మీద మనకి. అండ్ ఈవెన్ అందుకనే ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చూసినట్లయితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. చైనా వాళ్ళు సో అండ్ మనం ఏంటి అని అంటే కనుక ఈ ప్లాట్ఫారం మీద వీ ట్రై టు బ్రింగ్ ఆన్ టు దిస్ పర్టికులర్ ప్లాట్ఫారం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి మనకి ఈ యొక్క చైనా వాళ్ళు అయితే వేస్తున్నారు కదా. ఎస్, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి. Yes, with respect to these things, you can understand that మనకి ఏంటి అంటే these are some important challenges to mention అండి, but there are so many challenges are there, okay, so and so many significance points are there. So strategic significance ఏంటి మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వల్ల. సో అండ్ వాట్ అబౌట్ ద సో ఇండియా యొక్క ప్రెజెన్స్ ఏంటి, ఇండియా యొక్క ప్రెజెన్స్ అడ్వాంటేజెస్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ యాజ్ వెల్ దట్ ఇండియా బీయింగ్ ఏ సో మెంబర్. సో నవ్ ఇప్పుడు అట్ ఏ టైమ్ వెన్ ద రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఆర్ ఆల్సో స్ట్రెయిన్డ్. సో ఇప్పుడు పాకిస్తాన్ మనకి యొక్క ఎస్సీఓ సమిట్ని మనకి ఆర్గనైజ్ చేస్తూ ఇన్విటేషన్ సెండ్ చేసింది అన్నప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ లైక్ హౌ ద న్యూఢిల్లీ రెస్పాన్స్ అనేటువంటిది మనం అయితే కనుక సో చూడాలండి. దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్సీఓ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి, బికాస్ న్యూ కంట్రీస్ ఆర్ కమింగ్ లైక్ ఇరాన్ ఈస్ కమింగ్, బెలారస్ ఈస్ కమింగ్. సో ద న్యూ కంట్రీస్ ఆర్ జాయినింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ గ్రూపింగ్. సో అండ్ స్లోలీ మనకి ఏంటి అని అంటే కనుక ఎస్సీఓ యొక్క పర్పస్ అనేటువంటిది మనకి డైల్యూట్ అవుతుంది. సో పెట్టుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయలేకపోతుంది ఒక్కొక్కసారి మనకి. సో అండ్ పాజిటివ్స్ ఉన్నాయి, మనకి నెగిటివ్స్ కూడా మనకైతే ఉన్నాయన్నమాట. సో ఇల్లిసిట్ ట్రేడ్ని కంట్రోల్ అయితే కనుక చేయలేకపోతున్నాం అంత ఎఫెక్టివ్ కానీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ to know. Now let us go to the next article. India China hold 31st WMCC meeting to iron out the issues. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఏంటి అని అంటే కనుక సో ద సంథింగ్ కాల్డ్ యాజ్ WMCC అని చెప్పేసి అంటారు మనకి, అంటే వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆర్డినేషన్ అని చెప్పేసి అర్థం మనకి. ఇది మనకి ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అండి. ఇది మనకి ఏంటి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. సో దీని ద్వారా మనకి ఏంటి అని అంటే ఇండియన్ డెలిగేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనీస్ డెలిగేట్స్ కూర్చుని మనం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ఏంటంటే డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుందన్నమాట ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని. మనం చూడండి రీసెంట్లీ 31st మీటింగ్ ఆఫ్ ద వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా చైనా బార్డర్ అఫైర్స్ సో రీసెంట్లీ బిగాన్ ఇన్ ద బీజింగ్. సో బీజింగ్లో మనకైతే కనుక జరిగాయి. అయితే వెరీ క్విక్గా మనకైతే కనుక జరిగిందండి. లాస్ట్ టైము మనకి మళ్ళీ 30th సో మనకి విత్ ఇన్ 30 days సో ద లాస్ట్ మంతే మనకైతే కనుక ఈ మీటింగ్ అయితే కనుక జరిగింది. సో లైక్ జూలైలో, బట్ అగైన్ విత్ ఇన్ 29-30 daysలోనే మరొక మీటింగ్ అయితే కనుక పెట్టడం అయితే కనుక జరిగిందనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ యొక్క వర్కింగ్ మెకానిజం యొక్క అసలు ఎప్పుడు ఫార్మ్ అయింది అనేటువంటిది విషయం మనకు తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఈ మెయిన్ ఇంపార్టెంట్ బార్డర్ డిస్ప్యూట్ ఏంటి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన అనేటువంటిది బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఏంటంటే తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించి మీరు ఫర్దర్గా స్టడీ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ వర్కింగ్ మెకానిజం ఆన్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్. ఎగ్జామ్ పాయింట్లో మనకి ఇలాగే అడుగుతారండి, ఇలా WMCC అండ్ డబుల్ కొటేషన్స్ పెట్టి వర్కింగ్ మెకానిజం ఆన్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ 2 countries అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లైక్ ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇండియా మయన్మార్, ఇండియా బంగ్లాదేశ్. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగనే మనకి
మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా బార్డర్ రిలేటెడ్ డిస్ప్యూట్ ఇష్యూ అడ్రస్ చేయడానికి సో బోత్ ద కంట్రీస్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. సో చూడండి, ద వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా చైనా బార్డర్ అఫైర్స్ వాజ్ సెటప్ త్రూ ఇండియా చైనా అగ్రిమెంట్ ఇన్ 2012. సో 2012లో మనకి ఇండియా చైనా అగ్రిమెంట్ చేసుకుని ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ మెకానిజంని మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే కనుక జరిగిందండి. సో ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఆన్ బార్డర్ రిలేటెడ్ ఏరియాస్, ఈ యొక్క బార్డర్ రిలేటెడ్ ఏరియాస్ గురించి వీటికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ మీటింగ్ అయితే కనుక మనకి ఇదైతే ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ అయితే కనుక చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ అసలు మనకి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే సో చూడండి, దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎల్ఏసి అంటారండి. ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పి అర్థం మనకి. ఇండియా పాకిస్తాన్ అయితే వీ కాల్ ఇట్ యాజ్ ఎల్ఓసి. సో ద లైన్ ఆఫ్ కంట్రోల్, దిస్ ఈజ్ సంథింగ్ నోన్ యాజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి అంటారు. దిస్ ఈజ్ నాట్ ద అఫీషియల్ ఇంటర్నేషనల్ బార్డర్ అండి. సో ఓకేనా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటువంటిది మనకి ఏంటంటే అఫీషియల్ ఇంటర్నేషనల్ బార్డర్ అయితే కనుక కాదు. సో బట్ లైన్ ఆఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఏ డిమార్కేషన్, ఒక డిమార్కేషన్ లైన్ దట్ సెపరేట్స్ ఇండియన్ కంట్రోల్డ్ టెరిటరీ ఫ్రమ్ ద చైనీస్ కంట్రోల్డ్ టెరిటరీ. సో ఇండియా వాళ్ళు మనం కంట్రోల్ చేసేటువంటి టెరిటరీని, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ చైనా వాళ్ళు కంట్రోల్ చేసేటువంటి టెరిటరీ మధ్యలో ఒక డిమార్కేటెడ్ లైనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎల్ఏసి అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కూడా మనకి డిస్ప్యూటెడే. ఓకే, అంటే మనం డ్రా చేసే ఈ ఎల్ఏసి లైన్, సో చైనా వాళ్ళు డ్రా చేసే ఎల్ఏసి లైన్ కూడా మనకి ఏంటంటే ఆఫ్ అండ్ డిస్ప్యూటెడ్ అనమాట. సో మనం ఈ యొక్క ఎల్ఏసి లైన్ని మనం అరౌండ్ 3500 కిలోమీటర్స్ మనం అయితే కనుక డ్రా చేయడం జరిగింది. సో బట్ కానీ చైనా వాళ్ళు ఏంటి అంటే జస్ట్ 2000 కిలోమీటర్స్ మాత్రమే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటువంటి లైన్ని మనకి డ్రా చేయడం జరిగిందనమాట. సో మనకి ఎల్ఏసి అనేటువంటిది ఇది మొత్తం తీసుకుంటే అసలు ఇండియా చైనా డిస్ప్యూట్కి సంబంధించి మనం బార్డర్ డిస్ప్యూట్ మనం మాట్లాడుకోవాలి అని అంటే మొత్తం దాన్ని 3 కేటగిరీస్గా 3 సెక్టార్స్గా డివైడ్ చేస్తామండి మనము. సో ఓకేనా, ఇండియా అండ్ చైనా డిస్ప్యూట్ ఈజ్ నాట్ డైరెక్ట్ సింగిల్ డిస్ప్యూట్ అయితే కాదు మనకి. సో వీ విల్ డివైడ్ దట్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇంటూ 3 సెక్టార్స్. సో దట్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ఈస్టర్న్ సెక్టార్, మిడిల్ సెక్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్రన్ సెక్టార్ అని చెప్పేసి అంటాం. ఇదిగో మ్యాప్ చూడండి, మ్యాప్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఓకే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మనం చూసినప్పుడు సో దిస్ ఈజ్ సంథింగ్ నోన్ యాజ్ ఇది మనకి ఈస్టర్న్ సెక్టార్ అవుతుంది మనకి. ఇది దిస్ ఈజ్ ద ఈస్టర్న్ సెక్టార్ వేర్ వీ కవర్ ద సో ద మనకి సిక్కిం అండ్ యాజ్ వెల్ యాజ్ ద అరుణాచల్ ప్రదేశ్ ఉన్నప్పుడు మనకి ఇది ఈస్టర్న్ సెక్టార్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మిడిల్ సెక్టార్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద వెస్ట్రన్ సెక్టార్. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎల్ఏసిని మనకి డ్రా చేయడం అయితే జరిగింది. అండ్ నేపాల్ మధ్యలో మనకి ఏంటంటే ఒక బఫర్ స్టేట్ అనమాట మనకి. సో ఎస్, సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఏమనుకున్నాం మనము, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటువంటిది 3 సెక్టార్స్గా మనకి డివైడ్ అయితే చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఈస్టర్న్ సెక్టార్, సెకండ్ వన్ వచ్చేసి మిడిల్ సెక్టార్, థర్డ్ వన్ వచ్చేసి వెస్ట్రన్ సెక్టార్. ఇప్పుడు మనము ఈస్టర్న్ సెక్టార్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఈస్టర్న్ సెక్టార్. ఈస్టర్న్ సెక్టార్ ఇంక్లూడ్స్ 2 స్టేట్స్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిక్కిం. సిక్కిం అండ్ యాజ్ వెల్ యాజ్ ద అరుణాచల్ ప్రదేశ్ అనమాట మనకి. సిక్కిం అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ మెక్మోహన్ లైన్ అని చెప్పేసి మనకి దీన్ని సో 1914లో మనకి సైన్ చేశారండి. 1914లో మనకి ఏంటంటే ఒక సెపరేషన్ లైన్, ఒక డెమార్కేషన్ లైన్ మనకైతే కనుక సో 1914లో మనకి సైన్ చేయడం అయితే డ్రా చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ మెక్మోహన్ లైన్. సో వేర్ ఇట్ అగ్రీడ్ దట్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా అని చెప్పేసి మనకి అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకున్నారు. బట్ కానీ చైనా ఏమంటుందంటే ఓకే ఫస్ట్ పాయింట్స్ చూడండి. ఓకే, సో ద మెక్మోహన్ లైన్ వాజ్ డ్రాన్ డ్యూరింగ్ ద సిమ్లా కన్వెన్షన్ ఆఫ్ 1914 విచ్ ఈస్ అఫీషియల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ అగ్రిమెంట్ బిట్వీన్ గ్రేట్ బ్రిటన్, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద టిబెట్. It serves as a de facto boundary between China and as well as India in the eastern sector.
బట్ కానీ చైనా కన్సిడర్స్ దిస్ మెక్మోహన్ లైన్ యాజ్ ఇల్లీగల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్యాక్సెప్టబుల్. సో 1914లో మనకి సైన్ చేసినటువంటి ఈ యొక్క డీల్ ఏదైతే ఉందో, ఈ యొక్క లైన్ డ్రా చేసినటువంటి లైన్ ఏదైతే ఉందో మెక్మోహన్ లైన్ మనకి ఏం చెప్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాగానే మనకి ఏంటంటే చూపిస్తుంది. బట్ చైనా ఈజ్ కంటెస్టింగ్ దిస్. చైనా ఈజ్ సేయింగ్ దట్ నో మెక్మోహన్ లైన్ని మేము యాక్సెప్ట్ చేయము, మెక్మోహన్ లైన్ ఈజ్ ఇల్లీగల్, మెక్మోహన్ లైన్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. సో వాట్ ఈజ్ ఆర్ కంటెన్షన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే. సో అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మనం ఏంటంటే అది డిస్ప్యూటెడ్ టెరిటరీయే ఈ రోజుకి కూడా. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ చైనా ఓన్లీ అని చెప్పేసి మనకి ఏంటంటే చైనా వాళ్ళు ఈస్టర్న్ సెక్టార్లో దీని మీద మనకి డిస్ప్యూట్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈస్టర్న్ సెక్టార్లో ఉన్నటువంటి డిస్ప్యూట్ దట్ ఈస్ ఈ యొక్క మెక్మోహన్ లైన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము. ఈ మెక్మోహన్ లైన్ 1914లో ఈ యొక్క టిబెట్ వాళ్ళు అయితే కనుక మనకి అయితే డ్రా చేశారు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డూ దాట్. వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ అండ్ ఇట్ ఈస్ ఇల్లీగల్. సో అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పేసి మనకి కంటెస్ట్ చేస్తుంది. సో చూడండి, అందుకనే ఇట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి ఇక్కడ డ్రా చేసి ఇక్కడ ఏం రాశారు చూడండి, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇండియా బట్ క్లెయిమ్డ్ బై చైనా. సో అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాము. సో బట్ ఇట్ ఈస్ క్లెయిమ్డ్ బై చైనా. సో చైనా ఏం చెప్తోంది అని అంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ దేర్ ఓన్ పార్ట్, దేర్ ఓన్ టెరిటరీ అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఈస్టర్న్ సెక్టార్లో మనకి ఈ విధంగా డిస్ప్యూట్ ఉంది. మిడిల్ సెక్టార్లో, సో ద మిడిల్ సెక్టార్ మనకి ఏంటి అని అంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్. ఇక్కడ మనకి అంత డిస్ప్యూట్ అయితే ఇష్యూ అయితే లేదండి, అంత మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్. ద మిడిల్ సెక్టార్ హ్యాస్ రిలేటివ్లీ వెరీ స్మాల్ minor disputes with India and China exchanging the maps. So India and as well as China మనం ఏంటి అని అంటే కనుక సో ద మ్యాప్స్ అవి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఇట్స్ రిలేటివ్లీ ఓకే ఏరియా అనమాట, స్టేబుల్ ఏరియా, మనకి చిన్న డిస్ప్యూట్సే ఉన్నాయి. బట్ వెస్ట్రన్ సెక్టార్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. వెస్ట్రన్ సెక్టార్ మెయిన్లీ ఇన్క్లూడ్స్ లడాక్. సో ద లడాక్ మనకి ఏంటి అని అంటే కనుక ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి వెస్ట్రన్ సెక్టార్. ఇదిగోండి, సో ఇదంతా కూడా మనకి వెస్ట్రన్ సెక్టార్. ఇక్కడ క్లియర్గా రాశారు కదా వెస్ట్రన్ సెక్టార్ అని చెప్పేసి. ఈ యొక్క వెస్ట్రన్ సెక్టార్ ఏంటి అని అంటే మనకి సో హియర్ లడాక్లో ఒక ఇంపార్టెంట్ టెరిటరీ ఉందన్నమాట, దట్ ఈజ్ నోన్ యాజ్ అక్సాయి చిన్ అంటారు. అక్సాయి చిన్ అని చెప్పేసి మనకి ఈ యొక్క టెరిటరీ అయితే ఉంది. ఈ అక్సాయి చిన్ని మనకి ఏంటంటే ఇంతకుముందు జాన్సన్ లైన్ అని చెప్పేసి డ్రా చేసి సో బ్రిటిషర్స్ ప్రపోజ్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ లైన్ అక్సాయి చిన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రిన్స్లీ స్టేట్లోనే భాగమే, అంటే ఈరోజు లడాక్లో, సో లడాక్లోనే పార్ట్ అని చెప్పేసి మనకి అక్సాయి చిన్ని మనకి మన టెరిటరీగానే చెప్పడం జరిగింది. సో బట్ కానీ మనకి ఏంటి అంటే చైనా రిజెక్టెడ్ దిస్ జాన్సన్ లైన్ అండ్ సెడ్ దట్ అక్సాయి చిన్ తన పార్ట్ అని చెప్పి ఇప్పుడు చైనా క్లెయిమ్ చేస్తోందనమాట. సో చూడండి ఇక్కడ ఏం రాశారు, ఇట్ ఈస్ యాక్చువల్లీ కంట్రోల్డ్ బై చైనా. ఇది చైనా యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంది ఇప్పుడు మనకి అక్సాయి చిన్ అనేటువంటి ఏరియా. బట్ ఇండియా అంటుంది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్ టెరిటరీ. సో ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్, సో అక్సాయి చిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లడాక్ ఆర్ ప్రీవియస్లీ అక్సాయి చిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో పార్ట్ మనకి అక్సాయి చిన్ అని చెప్పేసి మనకి చైనా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డిస్ప్యూటెడ్ టెరిటరీ. మెయిన్ ఇంపార్టెంట్ డిస్ప్యూట్స్ ఈ రెండు అండి. ఫస్ట్ వచ్చేసి అక్సాయి చిన్, సెకండ్ వచ్చేసి మనకి ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్. సో ఇవి మనకి ఏంటంటే మెయిన్ బ్రీఫ్గా ఓవర్ వ్యూ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. సో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇన్కర్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో చైనా ఆల్వేస్ ట్రై టు ఇన్ఫిల్ట్రేట్, చైనా ఆల్వేస్ ట్రై టు తన యొక్క మిలిటరీని యూస్ చేసి ఈ యొక్క ఫోర్సెస్ని ఇక్కడ ఈ బార్డర్లో మనకి ఏంటంటే డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించినటువంటి డిస్కషన్స్ అన్నీ జరగడానికి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉండాలి కాబట్టి దాని గురించి ఎస్టాబ్లిష్ చేసిందే మనకి ఈ యొక్క వర్కింగ్ మెకానిజం ఆన్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్. వర్కింగ్ మెకానిజం ఆన్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ అని చెప్పి 2013లో మనకి సైన్ చేశారు. ఎనీ బార్డర్ ఇష్యూస్ మనకి ఏమైనా వచ్చినా కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని కంట్రోల్ మనం ఇక్కడ ఈ యొక్క దీంట్లో మనం అడ్రస్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకే, సో లైక్ హియర్ చైనా ఈజ్ లైక్ ట్రయింగ్ టు టేక్ అవే కంప్లీట్లీ అరుణాచల్ ప్రదేశ్. ఇండియా నుంచి అరుణాచల్ ప్రదేశ్ని కంప్లీట్గా తీసేసుకోవాలి. సో వన్స్ అరుణాచల్ ప్రదేశ్ కంప్లీట్లీ తన యొక్క పార్ట్ అయితే కనుక సో దట్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంతటిని కూడా తను ఏంటంటే కంప్లీట్లీ తన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అరుణాచల్ ప్రదేశ్ తనది అని చెప్పేసి చైనా మనకి క్లెయిమ్ అయితే కనుక చేస్తుందండి. అండ్ అలాగే
అలాగే అక్సాయి చిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆ ఏరియాస్ అంతా కూడా సో చైనా యొక్క కంట్రోల్లోనే మనకి ఐ మీన్ డిస్ప్యూటెడ్ టెరిటరీ కాకుండా కంప్లీట్గా తన కంట్రోల్లోకి వచ్చేస్తే ఇట్ కెన్ ఈజీలీ యాక్సెస్ పాకిస్తాన్ ఫ్రమ్ దేర్ అండ్ యాజ్ యూజువల్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి, అంటే ఒక పెద్ద హ్యూజ్ మార్కెట్ అయితే ఎస్టాబ్లిష్ అయిపోతుందన్నమాట. అందుకనే మనకి ఏంటంటే ఈ యొక్క సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క చైనా నుంచి మనకి ఓకే ఈ మనకి నార్థరన్ రీజియన్ నుంచి మనకి ఈ యొక్క లే చేసింది చైనా మనకి. ఎస్, దేర్ ఆర్ సో మెనీ స్ట్రాటజీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటారు, సో లేకపోతే కనుక సో ద 5 fingers ఆఫ్ టిబెట్ అంటారు. దేర్ ఆర్ సో మెనీ స్ట్రాటజీస్ దట్ సో చైనా ఆల్వేస్ ఎంప్లాయిస్. సో ఓకే, దెన్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ డిస్ప్యూట్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా డిస్ప్యూట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వేర్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఈస్టర్న్ సెక్టర్, ద మిడిల్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్టర్న్ సెక్టర్. ఈస్టర్న్ సెక్టార్లో మనకి మెక్మోహన్ లైన్ అని చెప్పేసి ఉంది, 1914లో దాన్ని సైన్ చేశారు. బట్ చైనా ఏమంటుంది అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ లైన్ అరుణాచల్ ప్రదేశ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. సో బట్ చైనా సేస్ దట్ నో, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్యాక్సెప్టబుల్ బికాస్ అరుణాచల్ ప్రదేశ్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్తుంది అనమాట. దెన్ వీ హ్యావ్ ఇన్ ద మిడిల్ సెక్టర్, దెన్ ఫాలోడ్ బై వెస్టర్న్ సెక్టార్లో పర్టికులర్లీ మనకి లడాక్ యాజ్ ఎ రీజియన్. సో లడాక్లో మనకి స్పెసిఫిక్గా అక్సాయి చిన్ అనేటువంటి రీజియన్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అక్సాయి చిన్ రీజియన్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్ అడ్మినిస్ట్రేటెడ్ బై చైనా మనకి. బట్ ఇండియా క్లెయిమ్స్ దట్ అక్సాయి చిన్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్ కంట్రీ అని చెప్పి మనము చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ద మిడిల్ సెక్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్రన్ సెక్టార్ చూసినట్లయితే చూడండి, ద జాన్సన్ లైన్ దట్ ఈస్ ప్రపోజ్డ్ బై ద బ్రిటిషర్స్ ప్లేస్డ్ అక్సాయి చిన్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మరి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ తర్వాత మనకి సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేసుకుని మన కంట్రీలో అయితే కనుక వచ్చేసింది కదా. Yes, now it later became a state and after that most recently in 2019 మనం ఏంటి అని అంటే కనుక దాన్ని యూనియన్ టెరిటరీస్గా కూడా మనం స్ప్లిట్ చేయడం జరిగింది, లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లడాక్ వితౌట్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ద గవర్నమెంట్ అందుకనే మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే మరి ఈ యొక్క రీజియన్ ఇంత వాలటైల్ కాబట్టి సో మనకి ఈ యొక్క లడాక్ని కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఫ్రమ్ ద నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో అని చెప్పి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అంతటిని ఒక యూనియన్ టెరిటరీగా, లడాక్ని మరొక యూనియన్ టెరిటరీగా మనకి పెట్టడం జరిగిందనమాట. ఎస్, సో దట్ గవర్నమెంట్ కెన్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ దిస్ పర్టికులర్ రీజియన్. ఎస్, దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ అండి. సో ఎందుకని మనకి రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక సో ద 31st ద మీటింగ్ అయితే కనుక మనకి సో ద రీసెంట్గా మనకి కంక్లూడ్ అయితే కనుక జరిగింది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Assam Assembly passes a bill to make the Muslim marriage registration a must. సో మనకి ఏంటి అని అంటే అస్సాం గవర్నమెంట్ వాళ్ళు అసెంబ్లీ వాళ్ళు ఏంటి అని అంటే సో రీసెంట్లీ ఒక ఇంపార్టెంట్ బిల్ని అయితే కనుక పాస్ చేశారు. సో వేర్ దే వాంట్ టు సో ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంపల్సరీ అని చెప్పేసి అస్సాం యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు రీసెంట్గా బిల్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఇంతకుముందు కాజీస్ అని చెప్పేసి ఉండేవాళ్ళు అనమాట, కాజీ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. సో ఇప్పుడు దాన్ని తీసివేస్తూ మనకి ఏంటి అని అంటే కనుక సో వీళ్ళు సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి మనకైతే తీసుకొని వస్తున్నారనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ అస్సాం గవర్నమెంట్ ఈస్ అగైన్ రీఅష్యూరింగ్ దట్ సో వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ పర్సనల్ లాస్ ఆర్ నాట్ ఈవెన్ ఎనీ ఇస్లామిక్ రిచువల్స్ మీద మేము ఎటువంటి అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్ చేయట్లేదు. సో బేసికల్లీ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఓన్లీ సో మనం ఏంటి అని అంటే ఈ యొక్క సిగ్నిఫికెంట్ స్టెప్ని మనం తీసుకోవడం అయితే జరిగింది అని చెప్పి సో అస్సాం అయితే కనుక చెప్తున్నారండి. ఓకే, సో అది తీసుకొచ్చినటువంటి యాక్ట్ పేరు వచ్చేసి అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవర్సెస్ బిల్ 2024 అనేటువంటి దాన్ని మనకి రీసెంట్గా పాస్ అయితే చేశారు. సో దిస్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Russia claims 2 more villages in Donetsk and Luhansk regions. So friends, ఈ యొక్క Donetsk DONENTSK Donetsk and as well as Luhansk ఈ రెండు కూడా ఈ రీజియన్స్ రెండు కూడా మనకి ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి యుక్రెయిన్లో అయితే ఉన్నాయండి. ఇట్ ఈస్ ద బ్రాడర్ పార్ట్ ఆఫ్ ద యుక్రెయిన్.
ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్లో మనకి ఈ యొక్క డొనెస్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ లుహాన్స్క్ సిటీస్ అయితే కనుక ఉన్నాయి మనకి ఇవి ఈ యొక్క రీజియన్స్. ఈ రీజియన్స్ ఇన్ రీసెంట్గా మనకి ఏంటి అని అంటే సో రష్యా అయితే కనుక ఇట్ హ్యాస్ స్టార్టెడ్ సో క్లెయిమింగ్ ద 2 more villages. సో చూడండి, రష్యా సెడ్ ఆన్ థర్స్డే దట్ ఇట్ టుక్ 2 more ఈస్టర్న్ యుక్రేనియన్ విలేజెస్ ఇన్ ద డొనెస్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ లుహాన్స్క్ రీజియన్ యాజ్ ఇట్స్ ఫోర్సెస్ కంటిన్యూ టు దేర్ అడ్వాన్స్ డీపర్ ఇన్ టు ద కంట్రీ. ద డిఫెన్స్ మినిస్టర్ సెడ్ రష్యన్ ఫోర్సెస్ క్యాప్చర్డ్ ద విలేజ్ ఆఫ్ మైకోలైవ్కా and as well as in Donetsk and as well as the Stelmakivka in the Luhansk region. ఇప్పుడు మనం మ్యాప్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో చూడండి, యుక్రెయిన్ అయితే కనుక మనకి ఈ కంట్రీ, సో రష్యా అయితే మనకి ఇక్కడ ఉంది. దెర్ ఈజ్ ఎ బార్డర్ బిట్వీన్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ అయితే కనుక ఉంది. ఇదిగోండి, మనం ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటి రీజియన్స్ ఇక్కడ ఉన్నాయి. సో దట్ ఈజ్ లుహాన్స్క్, సెకండ్ వన్ వచ్చేసి డొనెస్క్. ఈ 2 రీజియన్స్లోని కూడా మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక సో రష్యా అయితే మనకి క్లెయిమ్ అయితే కనుక చేస్తుందండి. దీస్ 2 are యుక్రేనియన్ సిటీస్ అనమాట మనకి ఈ 2 కూడా. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క ఓవరాల్ రీజియన్ అంతటిని కలిపి మనకి ఏమంటారు అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ డాన్బాస్ రీజియన్ అని కూడా అంటూ ఉంటారనమాట మన ఈ యొక్క రీజియన్ అంతటిని కూడా కంప్లీట్గా కలిపి. సో ఇన్ అనదర్ వీడియో వీ విల్ ట్రై టు సీ ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక లుహాన్స్క్ వచ్చేసి ఇక్కడ ఉంది, డొనెస్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో ద ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి చాలా ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారు. అయితే ఈ యొక్క క్లెయిమింగ్ అనేటువంటిది మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ద రష్యాస్ రెస్పాన్స్ అండి. ఇంతకుముందు మనకి 1 month బ్యాక్, సో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి ఏం జరిగింది అని అంటే సో యుక్రెయిన్ హ్యాస్ డన్ అన్ అటాక్ ఆన్ కర్స్క్ రీజియన్ అని చెప్పేసి మనకు ఉందన్నమాట. కర్స్క్ ఇది ఇంకొక మ్యాప్లో చూపిస్తాను మీకు అది. సో చూడండి, ఇక్కడ ఒకసారి కిందకు వస్తే ఇదిగో అగైన్ దిస్ ఇస్ 1 more మ్యాప్. సో ఇక్కడ చూడండి, కర్స్క్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజియన్స్ ఇన్ రష్యా. సో యుక్రెయిన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక సో ద యుక్రేనియన్ ట్రూప్స్ హ్యావ్ మేడ్ అన్ అటాక్ సో ఆన్ ద కర్స్క్ రీజియన్ మీద ఈ యొక్క అటాక్స్ అయితే కనుక మనకి చేయడం అయితే జరిగింది. ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ ఇన్ ద రీసెంట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనం చూసినట్లయితే కనుక యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత 2022 నుంచి అతిపెద్ద అటాక్గా కూడా మనం ఏంటి అని అంటే కూడా దీన్ని చెప్పచ్చు అనమాట. సో రష్యా యాజ్ ఎ రెస్పాన్స్గా ఇక్కడ ఉన్నటువంటి యుక్రేనియన్ సిటీస్ దట్ ఈస్ లుహాన్స్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ డొనెస్క్ని సో నౌ ఇట్ స్టార్టెడ్ క్లెయిమింగ్ దీస్ 2 territories. ఇట్ స్టార్టెడ్ ఆక్యుపైయింగ్ దీస్ 2 territories అనమాట. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2022. సో 2022లో మనకి స్టార్ట్ అయినటువంటి సో వార్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ వార్ ఓన్లీ. సో దిస్ సిరీస్ ఆఫ్ అటాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కౌంటర్ అటాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద కంట్రీస్ మనకి. ఓకేనా, ఇక్కడ మనకి కీవ్ ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్ అండి. ఇది మనకి న్యూస్లో ఉంటుంది, దీని గురించి అడుగుతారు. కర్స్క్ రీజియన్ మనకి ఎక్కడ ఉందని అడుగుతారు. కర్స్క్ రీజియన్ ఈజ్ ఇన్ ద రష్యాలో ఉంది మనకి. లుహాన్స్క్ రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డొనెస్క్ రీజియన్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంటారు. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్లో మనకు ఉన్నాయి. సో దట్ ఈజ్ okay. So these are some of the important things that you are expected to know. Chudandi, Donetsk and Luhansk are 2 states which are located in the eastern part of Ukraine which share a border with Russia. This entire region, like which includes Donetsk, Luhansk and their respective separatist territories, are generally referred to as something called as Donbas region అంటారనమాట. ఈ యొక్క రీజియన్ అంతటినీ కూడా మనకి కలిపి డాన్బాస్ రీజియన్ అని కూడా మనకు అంటూ ఉంటారు. సో స్ట్రైట్ అవే ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి కీవ్ గురించి అడగచ్చు, లేకపోతే కర్స్క్ రీజియన్ అనొచ్చు, లేకపోతే దే మే ఆస్క్ యూ డొనెస్క్ ఆర్ దే మే ఆస్క్ యూ లుహాన్స్క్. సో వీటిల్లో మనకి ఏవైనా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో దే ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్స్, మనము స్ట్రైట్ అవే ఆన్సర్ చేసేయచ్చు. సో ఓకే, just pay attention and try to remember these basic things. So in one of the another videos I'll try to explain you this thing as well, like మీకు ఏంటి అంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి ఏంటి అని అంటే కనుక అండ్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా కూడా మనం ఏంటి అని అంటే వాట్ రోల్ ఇండియా కెన్ ప్లే అనేటువంటిది కూడా మనం అయితే కనుక డౌన్ ద లైన్ వీడియోస్లో మనం చూద్దామండి. ఎస్, సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఎస్, యాజ్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి సో ద గ్రూప్ 1 మనం ఏంటి అని అంటే కనుక 25,000కి మనం ఆఫర్ చేస్తున్నామండి. యూల్ గెట్ ఇట్ అట్ 20,000 రూపీస్ ఓన్లీ. యాజ్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ 2 మనం ఏంటంటే 18,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాము. సో యూల్ బీ గెటింగ్ ఎట్ 14,400కి మీకు అయితే లభిస్తుంది అనమాట. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. వ్యాలిడ్ ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ 7th September వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. సో ఇక్కడ స్క్రీన్ మీద కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క LTX టీమ్ తోటి మీరు మాట్లాడచ్చు. సో యూ కెన్ clear all your doubts and you can visit our website as well, www.ltxclasses.com.
ఎస్ టుడే లెటెస్ట్ సీ ద ఆర్టికల్. ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి ఆర్టికల్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనేటువంటి చూద్దాము. ఎస్ ద ఆర్టికల్ వచ్చేసి షుడ్ లాటరల్ ఎంట్రీ ఇన్ ద సివిల్ సర్వీసెస్ బీ ఎంకరేజ్డ్. సో దిస్ ఇస్ స్ట్రైట్ అవే ఇంపాక్టింగ్ అస్ అండి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి. సో స్ట్రైట్గా హిట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకి ఇది. సో బికాజ్ ఎందుకంటే సో గవర్నమెంట్ యూపీఎస్సీ వాళ్ళు రీసెంట్గా అరౌండ్ 45 పోస్ట్స్కి మనకి ఏంటంటే ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ సెక్రటరీస్ని అపాయింట్ చేసుకోవడానికి మనకి రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. బట్ కానీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సివియర్ అపోజిషన్ సో రిగార్డింగ్ ద రిజర్వేషన్ కన్సర్న్స్ సో వీటికి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ వాజ్ వన్ మోర్ కాంట్రవర్సీ లైక్ రిగార్డింగ్ వెదర్ ఈజ్ ఇట్ ఏ సో స్టాండ్ ఎలోన్ పోస్ట్ ఆర్ దిస్ థింగ్ అనేటువంటి కాంట్రవర్సీ మీద కూడా మనకి ఏంటంటే సో ద మళ్ళీ యూపీఎస్సీ హ్యావ్ టేకెన్ బ్యాక్ ద నోటిఫికేషన్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అసలు ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ అనేటువంటి దాన్ని అసలు ఏంటి, వాట్ ఆర్ ద ప్రోస్ ఏంటి, మనకి ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ని ఎంకరేజ్ చేయాలా, సో లేకపోతే కనుక మనం ఏంటి అని అంటే కనుక ఎగ్జిస్టింగ్ ఫామ్లో ఇప్పుడు ఏ ఫామ్లో అయితే మనకైతే వాళ్ళు ప్రజెంట్ చేశారో దాన్ని మనము అపోజ్ చేయాలనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఈ యొక్క ఎడిటోరియల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఇదిగా తీసుకుని బేస్ చేసుకుని వీ విల్ ట్రై టు డిస్కస్ అండి. సో లాటరల్ ఎంట్రీ స్కీమ్ సో ఐడియల్లీ మనకి ఏంటి అని అంటే కనుక సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే సో వన్ హ్యాస్ టు క్రాక్ ద toughest examination, that is UPSC civil services examination, so which comprises prelims, mains and as well as interview. ఈ 3 స్టేజెస్ దాటి సో ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన లైక్ బీట్ ఎథిక్స్ ఆర్ బీట్ సో పాలిటీ మొత్తం అన్నిటి మీద అవగాహన అయితే తీసుకుని వచ్చి మనం ఏంటి అని అంటే కనుక సో ఆఫ్టర్ 2 years ఆఫ్ ట్రైనింగ్ మనం ఏంటి అని అంటే దే విల్ బి అపాయింటెడ్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి దిస్ ఇస్ అ ఎంట్రీ పొజిషన్. సో ది గవర్నమెంట్ ఏం చేశారు అని అంటే కనుక ఇంకొక ఇంపార్టెంట్ ఒక ఆల్టర్నేటివ్ ఛానల్ని ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ని మనకి తీసుకుని వస్తున్నారనమాట. సో ఇలా సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే నాట్ ఓన్లీ త్రూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ బట్ యూ కెన్ ఆల్సో ఎంటర్ త్రూ అనదర్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ అనదర్ ఛానల్ దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక త్రూ లాటరల్ ఎంట్రీ. సో లాటరల్ ఎంట్రీ స్కీమ్లో మనకి ఏంటి అని అంటే ఇఫ్ యూ ఆర్ అబౌవ్ 40 years ఆఫ్ ఏజ్ 45 years ఆఫ్ ఏజ్ ఉండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పర్టీస్ ఆఫ్ అబౌట్ 14 to 15 years ఇన్ యువర్ స్పెసిఫిక్ డొమైన్ సో దెన్ గవర్నమెంట్ ఏంటంటే ఆ యొక్క స్పెసిఫిక్ డొమైన్ స్పెషలిస్ట్స్ని ఆ యొక్క ఎక్స్పర్ట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. సో ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద లైక్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ అబౌట్ 3 to 5 years సో మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే సో బ్యూరోక్రసీ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ జర్నలిస్ట్స్ ఓన్లీ. సో జర్నలిస్ట్సే ఉన్నారు మనకంతా కూడా కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సో నౌ దే కీప్ ఆన్ మూవింగ్ అప్ ద ల్యాడర్. బట్ వాట్ వీ ఆల్సో వాంట్ ఈజ్ స్పెషలిస్ట్స్. సో దట్ ఆ స్పెసిఫిక్ డొమైన్స్కి సంబంధించి మనకి ఏంటంటే స్పెషలిస్ట్స్ యొక్క నీడ్ కూడా ఉంది. అండ్ ఈవెన్ దీన్ని ఈ యొక్క స్కీమ్ని మనకి నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఏంటి అని అంటే కనుక సో ద లాటరల్ ఎంట్రీ స్కీమ్ని అయితే కనుక దే ఆల్సో రికమెండెడ్ that will be definitely a good thing. So to have the specialists in our particular గవర్నమెంట్లో మనకి ఏంటంటే ఈ విధంగా స్పెషలిస్ట్స్ సో ఇలా జాయిన్ అవ్వడం అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద గుడ్ మూవ్ అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ వాళ్ళు కూడా అయితే రికమెండ్ అయితే చేస్తున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, దేర్ ఆర్ సమ్ పాజిటివ్స్ బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఆల్సో విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనము దానికి సంబంధించినటువంటి విషయాలను అయితే మనం చూద్దాము. ముందు లెట్ us have a positive look over the lateral entry scheme only and let's say approve it, let's encourage it that yes lateral entry scheme should be really encouraged, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అనేటువంటి దాని మీద మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో ఆథర్స్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ అడ్రస్ చేస్తూ ఈ యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ వీ విల్ గో టు ద ఛాలెంజెస్ ఆర్ వాట్ ఆర్ ద ఇష్యూస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ అనేటువంటిది చూద్దామండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క జాయింట్ సెక్రటరీ డెప్యూటీ సెక్రటరీ ఈ యొక్క పొజిషన్స్లో ఆ యొక్క స్పెసిఫిక్ ఎక్స్పర్టీస్ ఆ యొక్క డొమైన్ ఎక్స్పర్ట్స్ అనేటువంటిది ఉండడం ఎంత మాత్రం వెరీ వెరీ మచ్ నీడెడ్ థింగ్. సో బికాస్ దేర్ ఆర్ సమ్ పోస్ట్స్ సో విచ్ రిక్వైర్స్ సో డెఫినెట్లీ దాట్ ఎక్స్పర్టీస్ అనమాట. ఆ యొక్క పాలసీ మేకింగ్ కానివ్వండి లేకపోతే కనుక
ఇంప్లిమెంటేషన్ గురించి మనకి ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్, వాళ్ళ యొక్క ఫ్రెష్ ఐడియాస్, వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్, సో మనకి వాళ్ళ యొక్క డొమైన్ నాలెడ్జ్ మనకి ఎంత మాత్రమో ఇంకా ఎఫెక్టివ్ పాలసీ మేకింగ్ మనం చేయడానికి సో వాళ్ళ యొక్క సజెషన్స్, వాళ్ళ యొక్క సూపర్విజన్ అనేటువంటిది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డెఫినెట్లీ లేటరల్ ఎంట్రీ స్కీమ్ సో యాజ్ గవర్నమెంట్ సెడ్ ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ద పాలసీ మేకింగ్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్గా మనం అయితే చెప్పచ్చు. లేటరల్ ఎంట్రీ ఈజ్ సూటబుల్ ఫర్ ద పొజిషన్స్ లైక్ జాయింట్ సెక్రటరీస్ వేర్ expertise from outside the government could be definitely be valuable because they will come up with the more and more huge expert knowledge and at the same time a domain specific knowledge అంటూ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో దే కెన్ అడ్రస్ సో దే నో ద ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమొస్తాయి అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి సో దే కెన్ కమ్ అప్ విత్ ఎ బెటర్ పాలసీ సో తోటి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది ఒక ఎజంప్షన్గా మనం అయితే కన్సిడర్ చేయొచ్చండి. సో ఓకే బట్ ఏంటి అని అంటే కనుక because these positions can be filled by professionals like even CEOs or technocrats. So పెద్ద CEOs చేత వాళ్ళకి చేత మనకి who have very good domain background, so domain expert ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మనము ఫిల్ చేయించడము డెఫినెట్లీ దట్ విల్ బి అన్ అసెట్ ఫర్ us. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే కనుక ఎగ్జిస్టింగ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మనకి ఇంపాక్ట్ అయితే అవ్వవు దీని ద్వారా అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో సో వన్ ఆఫ్ ద పర్సన్ అయితే ఒపీనియన్ అయితే కనుక ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఇవి అడిషనల్ పోస్ట్స్, నాట్ ఎగ్జిస్టింగ్ పోస్ట్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు. యాజ్ యూజువల్ దోస్ వేకెన్సీస్ విల్ నాట్ బి ఫిల్డ్ బికాస్ దీస్ ఆర్ ఆల్ అడిషనల్ పోస్ట్ అండ్ దీస్ ఆర్ జస్ట్ కాంట్రాక్చువల్ పోస్ట్స్ ఓన్లీ. సో దేర్ ఫోర్ ఎటువంటి ఇంపాక్ట్ పడదు. సో ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే ట్రెడిషనల్ రూట్ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ట్రెడిషనల్ ప్లాట్ఫామ్ విల్ గో యాజ్ యూజువల్. దిస్ ఈజ్ జస్ట్ అన్ అడిషనల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, మనకి ఇంకొక కాంప్లిమెంటరీ వే అంతే తప్ప అని చెప్పేసి మనకి ఏంటంటే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్గా మనకి చెప్తున్నారనమాట. దే విల్ నాట్ బి ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఎగ్జిస్టింగ్ పోస్ట్స్. సో దేర్ విల్ బి దీస్ ఆర్ అడిషనల్ పోస్ట్స్, దే ఆర్ నాట్ రీప్లేస్మెంట్ అండ్ ఇట్ విల్ నాట్ టేక్ అవే ఎనీ ఎగ్జిస్టింగ్ జాబ్స్. సో దేర్ ఫోర్ సిన్స్ ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ద మోర్ అండ్ మోర్ ఇంపిటస్ టు ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్, మనకి ఏంటంటే మోర్ అండ్ మోర్ వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డొమైన్ ఎక్స్పర్టీస్ మనకి తీసుకుని వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇట్ క్యాన్ బి ఎంకరేజ్డ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మన యొక్క బ్యూరోక్రసీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే సో ద మిడిల్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ లెవెల్ ఈజ్ కంప్లీట్లీ జనరలిస్ట్స్. సో మొత్తం అందరూ కూడా సో జనరలిస్ట్స్ మాత్రమే ఉన్నారు. సో దోస్ హూ హ్యావ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ మాత్రమే ఉన్నాయి, అంతే తప్ప దే డోంట్ హ్యావ్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్, ఆ యొక్క డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ అనేటువంటివి లేవు. సో దాని మూలాన దట్ ఈస్ ఏ డెఫిషిట్. ఆ యొక్క డెఫిషిట్ని మనకు అడ్రస్ చేయడానికి ఇప్పుడు స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ కావాలి. సో ఆ యొక్క స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ని మనం ప్రైవేట్ సెక్టార్ నుంచి ఈ విధంగా మనం సోర్సింగ్ చేయొచ్చు. సో తద్వారా ఆల్రెడీ మన దగ్గర అడ్మినిస్ట్రేటివ్ స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. దేర్ ఫోర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి ఏంటంటే ప్యారలల్గా సో దెన్ స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ కూడా ఉన్నట్లయితే కనుక దే బోత్ కెన్ వర్క్ ఇన్ సింక్రనైజేషన్ విత్ ఈచ్ అదర్. సో దెన్ డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎఫెక్టివ్ పాలసీ మేకింగ్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఒకవైపున అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనం అడ్రస్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం స్పెషలైజ్డ్ స్కిల్స్ ద్వారా డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని కూడా మనము ప్రాక్టికల్ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయొచ్చు ఈజీగా అని చెప్పేసి మనకి ఈ యొక్క అనదర్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అయితే కనుక మనకి చెప్తున్నారండి. లేటరల్ ఎంట్రీ పీపుల్ క్యాన్ బ్రింగ్ ఇన్ ద స్పెషలైజ్డ్ స్కిల్స్ సో దట్ మే నాట్ బి అవైలబుల్ విత్ ద ఎగ్జిస్టింగ్ బ్యూరోక్రసీ. సో ఇన్ ద సీనియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అబౌవ్ సీనియర్ లెవెల్స్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్పెషలైజ్డ్ స్కిల్స్ అనేటువంటివి లేవు పీపుల్ దగ్గర. సో దేర్ ఫోర్ డెఫినెట్లీ దట్ విల్ బి ఏ యూస్ఫుల్ మూవ్ అని చెప్పడం జరుగుతోంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్స్ సో దట్ విత్ రెస్పెక్ట్ టు దట్ లేటరల్ ఎంట్రీ స్కీమ్ నీడ్ టు బి ఎంకరేజ్డ్. లెట్ us see some important issues as well that bringing in this particular lateral entry scheme. So the first and foremost ఏంటి అని అంటే కనుక the need for expertise. See definitely ఇంకొక ఆథర్స్ మనకి ఏం చెప్తున్నారంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్స్. డొమైన్ నాలెడ్జ్ అనేటువంటిది కావాలి, ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేటువంటిది కావాలి ఖచ్చితంగా. బట్ హవెవర్ సో ద గివింగ్ దెమ్ ద పోస్ట్స్ ఆఫ్ డెప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్రటరీస్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ మూవ్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ మూవ్ బికాస్ దీస్ ఆర్ యాక్చువల్లీ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. సో దే ఆర్ మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్. సో వాళ్ళ యొక్క అడ్వైజ్, ఆ యొక్క ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకోవడం అనేటువంటిది తప్పు కాదు. బట్ కానీ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క అడ్వైజ్ మనం
మనం తీసుకోవచ్చు. బట్ కానీ ఏంటంటే ఈ యొక్క డెప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీస్ పోస్ట్ అనేటువంటివి దే ఆర్ మోర్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ నేచర్. సో డొమైన్ ఎక్స్పర్ట్ పీపుల్ని తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో మనం కూర్చోపెట్టి సో మనం వాళ్ళని ఇది చేయమంటే దే మే నాట్ హ్యావ్ దాట్ అడ్మినిస్ట్రేటివ్ బెంట్ ఆఫ్ మైండ్. మేబీ దే మే బీ వెరీ గుడ్ అట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, సో దే మే బీ వెరీ గుడ్ ఇన్ దేర్ డొమైన్. బట్ కానీ ఏంటంటే కనుక అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక సో దే మే నాట్ వెల్ పెర్ఫార్మ్ బికాస్ ఐడియల్లీ దే వర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దట్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ట్రెడిషనల్ రూట్ ద్వారా వచ్చి సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకుని 2 years ట్రైనింగ్ తీసుకుని సో అపాన్ ప్రమోషన్ సో వాళ్ళు ఏంటి అంటే దే హ్యావ్ సీన్ హౌ ద గవర్నమెంట్ విల్ ఫంక్షన్, సో దే హ్యావ్ సీన్ హౌ ద గవర్నమెంట్ విల్ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ని క్యారీ అవుట్ చేయాలి అనేటువంటిది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు పైకి వచ్చి ఉంటారు. కాబట్టి దే ఆర్ మోర్ సూటబుల్ దాన్ దీస్ డొమైన్ ఎక్స్పర్ట్స్. సో డొమైన్ ఎక్స్పర్ట్ పీపుల్ని తీసుకొచ్చి మనం ఏంటి అని అంటే కనుక ఈ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్లో కూర్చోపెట్టడం అనేటువంటిది అంత కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అయితే కనుక ఎగెనిస్ట్ చెప్పడం జరుగుతుందండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఫర్ మిస్యూజ్. ఇప్పుడు ఐడియల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు, యూపీఎస్సీ వాళ్ళు ఈ యొక్క లాటరల్ ఎంట్రీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారని చెప్తున్నారు. ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారు, సో దే నీడ్ టు హ్యావ్ దేర్ రెజ్యూమ్ అండ్ దెన్ ఒక 1/2 hour to 1 hour ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. సో ఈ యొక్క 1/2 hour to 1 hour ఇంటర్వ్యూ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక సో యూపీఎస్సీ పీపుల్ విల్ రిక్రూట్ దీస్ పర్టికులర్ డొమైన్ ఎక్స్పర్ట్స్, ద సో కాల్డ్ స్పెషలిస్ట్స్. సో వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే ఇనీషియల్లీ మేబీ గవర్నమెంట్ చెప్పిన విధంగా మనకి ఏంటంటే కనుక జర్నలిస్ట్స్ కాకుండా స్పెషలిస్ట్స్ని తీసుకురావడం అనేటువంటి పద్ధతి ఇనీషియల్గా మేబీ ఇట్ మే వర్క్ వెరీ వెల్. బట్ సూన్ డౌన్ ద లైన్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో ద పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తూ ఉంటాయంటే దే విల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ దిస్ పర్టికులర్ రూట్, దే విల్ ట్రై టు మిస్యూజ్ దిస్ పర్టికులర్ రూట్. సో దాని ద్వారా మనకి ఏంటంటే వాళ్ళ యొక్క నెపోటిజం అనేటువంటిది పెరిగిపోయి అండర్ ద గైజ్ ఆఫ్ స్పెషలిస్ట్స్ సో వీళ్ళు స్పెషలిస్ట్ అనేదితో వాళ్ళని అపాయింట్ చేసుకుని అడ్మినిస్ట్రేషన్ని కంప్లీట్లీ మెస్అప్ అయితే కనుక గ్యారంటీ డౌన్ ద లైన్ చేసేస్తారు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో వన్ ఆఫ్ ద ఆథర్స్ మనకి ఇక్కడ తన యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. అంటే ఎగ్జాంపుల్ కూడా ఏంటి అని అంటే ద సేమ్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ గివెన్ సో యూజ్డ్ ఈజ్ పాకిస్తాన్, మన యొక్క నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్. సో పాకిస్తాన్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే డిబేట్ జరిగింది, జర్నలిస్ట్ వర్సెస్ స్పెషలిస్ట్స్. సో స్పెషలిస్ట్స్ సో బుట్టో టైంలో మనకి ఏంటి అని అంటే కనుక ఇదే యొక్క పద్ధతిని తీసుకుని వచ్చారు, అప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్స్ చేశారనమాట. పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్ ఇస్ కంప్లీట్లీ జర్నలిస్ట్సే ఉన్నారు, స్పెషలిస్ట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంది, కాబట్టి లాటరల్ ఎంట్రీ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి స్పెషలిస్ట్ని తీసుకొద్దాము అని చెప్పేసి అయితే తీసుకున్నారు. సో ద బుట్టో హ్యాస్ ఆల్సో హీ సాటిస్ఫైడ్ అండ్ హీ థాట్ దట్ రియల్లీ స్పెషలిస్ట్స్ రోల్ అనేటువంటిది ఖచ్చితంగా నెససరీ అని చెప్పేసి మనకి ఆ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ని అయితే కనుక అప్రూవ్ అయితే చేశారు. చేసిన తర్వాత మనకి ఏమైంది అని అంటే కనుక కంప్లీట్లీ వాళ్ళ యొక్క ఆ పొలిటికల్ పార్టీ యొక్క లాయల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆ పార్టీ మెంబర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఆ రూట్లో వచ్చేయడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా స్పెషలిస్ట్స్గా గవర్నమెంట్ ఏంటంటే అపాయింట్ చేసేయడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ తర్వాత ఆఫ్టర్ బుట్టో మనకి ఏం జరిగింది అని అంటే కనుక సో దెన్ లేటర్ ఆన్ ఈవెన్ పాకిస్తాన్ మిలిటరీ నుంచి పీపుల్ కూడా మనకి ఏంటంటే వాళ్ళను కూడా ఏంటంటే ఈ పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్లోకి మనకి తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్ పాకిస్తాన్ సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ ఎ టోటల్ మెస్ అయితే అయిపోయింది. సో మన నైబరింగ్ కంట్రీయే ఇదే సిమిలర్ థాట్ తోటి ఇదే విధంగా స్పెషలిస్ట్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు. సో హూ నోస్ మేబీ టుమారో ఇండియా యొక్క సిచ్యువేషన్ కూడా, ఇండియన్ సివిల్ సర్వీస్ కూడా మనకి ఇలా అయిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఐడియల్లీ ఈ విధంగా లాటరల్ ఎంట్రీని తీసుకురావడం అంత కరెక్ట్ పద్ధతి కాదు. సో స్పెషలిస్ట్స్ని ఈ విధంగా మనం ఏంటి అని అంటే అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లోకి వెళ్ళని ఫిల్ చేయడం అనేటువంటిది అంత కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అయితే తీసుకుని వస్తున్నారండి. సో ఇట్ మే వర్క్ గుడ్ ఫర్ ద ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ బట్ ఇట్ మే రిజల్ట్ ఇన్ ద స్పాయిల్స్ సిస్టమ్ వేర్ పొలిటికల్ పార్టీస్ మే ఫేవర్ దేర్ ఓన్ అపాయింటెడ్ అండర్ ద గైజ్ ఆఫ్ బ్రింగింగ్ ద స్పెషలిస్ట్ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక అండర్ దట్ కవర్ మనకి ఏంటంటే వాళ్ళ యొక్క ఫేవరెట్ పీపుల్ని సో వాళ్ళ యొక్క ఆ నెపోటిజం అనేటువంటిది పెరిగిపోతుంది. అన్లైక్ ఆన్ ద అదర్ ట్రెడిషనల్ రూట్ మనం చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ తోటి సో దోస్ పీపుల్ హ్యావ్ రిటర్న్ సో ఈ విధంగా మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ నేర్చుకుంటూ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మనకి ప్రమోట్ చేస్తారు. సో దేర్ ఫోర్ ఈ యొక్క రూట్ ఖచ్చితంగా ఇట్ విల్ బి మిస్యూజ్డ్. సో బికాజ్ మనకి ఏంటి అని అంటే కనుక వేరే
మన నైబరింగ్ కంట్రీలోనే మనం ఏంటి అని అంటే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ చూడడం జరిగింది. సో దేర్ ఫోర్ ఇట్ ఫెయిల్డ్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. సో దెన్ దిస్ బౌండ్ టు ఫెయిల్ ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ వెల్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అండి. థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సో అరౌండ్ 45 పోస్ట్స్ అయితే కనుక అనౌన్స్ చేశారు మనకి. ఈ 45 పోస్ట్స్ కూడా మనకి ఎటువంటి రిజర్వేషన్ కూడా మనకి దాంట్లో లేదండి. సో నో రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, నో రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ఎవరికి కూడా ఎటువంటి రిజర్వేషన్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయలేదన్నమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అపోజిషన్ పార్టీస్ కూడా మనకి ఏమంటున్నాయి అని అంటే కనుక, సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఈ విధంగా మనకు కంటిన్యూ అయితే కనుక మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ విల్ రిమైన్ మార్జినలైజ్డ్ ఓన్లీ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో వాళ్ళని మనం ఇలా ఎంపవర్ చేద్దాము, రిజర్వేషన్ సిస్టమ్ని బైపాస్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అయితే సో యూపీఎస్సీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది కాంట్రాక్చువల్ పొజిషన్, ఇది కాంట్రాక్చువల్ పొజిషన్, లైక్ జస్ట్ 3 years to 5 years మాత్రమే ఉంటుంది, దీనికి రిజర్వేషన్ అప్లై అవ్వదు అని చెప్పేసి మనకి సో యూపీఎస్సీ చెప్తున్నారనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్స్ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. సో వేర్ దే సెడ్ దట్ రిజర్వేషన్స్ మస్ట్ అప్లై ఫర్ ఎనీ పోస్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ కాంట్రాక్చువల్ పోస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 45 days డ్యూరేషన్. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైనింగ్స్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కనుక వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్లో మనకు చూసినట్లయితే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కనుక రిజర్వేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ కాంట్రాక్చువల్ పొజిషన్, ఆ పొజిషన్ కాంట్రాక్చువల్ పొజిషన్ అయినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ మోర్ దెన్ 45 days. హియర్ ఇన్ దిస్ కేస్ సిన్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ 3 years, రైట్, 3 years to 5 years అన్నప్పుడు మరి రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా అప్లై చేయాలి. సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ని బైపాస్ చేస్తూ వీళ్ళకి మనం ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు, ఈ విధంగా లాటరల్ ఎంట్రీ తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అయితే ఇవే ప్రొవిజన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉందండి. అంటే కాంట్రాక్చువల్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేటువంటిది ఒక ప్రొవిజన్ అయితే, ఇంకొక ప్రొవిజన్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఏ స్టాండ్ అలోన్ పోస్ట్ సో అయితే కనుక ఇటువంటి రిజర్వేషన్స్ అప్లై అవ్వవు అని ఇంకొక ప్రొవిజన్ ఉందన్నమాట. దాని కిందనే ఇఫ్ ఇట్ ఈజ్ ఏ స్టాండ్ అలోన్ పోస్ట్ అయితే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఎండి ఆఫ్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి అప్లై అవ్వవు, అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఇంకో ప్రొవిజన్ ఉంది. ఫస్ట్ ప్రొవిజన్ ఏం చెప్తోంది, ఈవెన్ కాంట్రాక్చువల్ పొజిషన్ అయినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ మోర్ దెన్ 45 days డ్యూరేషన్ అయితే జనరల్గా రిజర్వేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా అప్లై చేయాలి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొక ప్రొవిజన్ ఏం చెప్తోంది అని అంటే కనుక ఒకవేళ అవి స్టాండ్ అలోన్ పోస్టులు అయితే కనుక, అంటే స్టాండ్ అలోన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ఛాన్సలర్ ఒక పొజిషన్ కానివ్వండి, సో లేకపోతే కనుక ఒక ఎండీని ఆఫ్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏదైనా ఒక పిఎస్యూకి ఒక ఎండీని అపాయింట్ చేయాలి, దట్స్ ఎ స్టాండ్ అలోన్ పోస్ట్. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అలాంటప్పుడు మనం ఇటువంటి రిజర్వేషన్ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి ఇంకొక ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు యూపీఎస్సీ ఏమంటున్నారంటే, ఇప్పుడు మనము డొమైన్ ఎక్స్పర్ట్స్ని కదా రిక్రూట్ చేసుకుంటున్నది, సో మరి ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ ఎక్స్పర్ట్ ఈజ్ వన్ యూనిక్ పొజిషన్, ఇట్ ఈస్ వన్ స్టాండ్ అలోన్ పోస్ట్. సో ప్రతిదీ స్టాండ్ అలోన్ పోస్టే. సో స్టాండ్ అలోన్ పోస్ట్ ఉన్నప్పుడు రిజర్వేషన్స్ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కదా మనకి చెప్పారు. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రతి డెప్యూటీ సెక్రటరీ పోస్ట్ని, ప్రతి సెక్రటరీ పోస్ట్ని వీళ్ళు ఏంటంటే స్టాండ్ అలోన్ పోస్ట్స్గా కన్సిడర్ చేసి సో రిజర్వేషన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారండి. సో బట్ హౌఎవర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, సో మేకింగ్ ఆల్ దీస్ పోస్ట్, సో ద డెప్యూటీ సెక్రటరీ పోస్ట్ ఆర్ సెక్రటరీ పోస్ట్ ఇవన్నిటిని కూడా దేస్ ఆర్ నాట్ ఐడియల్లీ నాట్ స్టాండ్ అలోన్ పోస్ట్, బట్ వాటిని స్టాండ్ అలోన్ పోస్ట్గా చెప్పి ఈ విధంగా మనం రిజర్వేషన్ని బైపాస్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో దిస్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ కెనాట్ బి ఎంకరేజ్డ్. సో ఓకే అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. దిస్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఎగెన్స్ట్ లాటరల్ ఎంట్రీ. అండ్ దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎలా రిక్రూట్ చేసుకుంటారు, యువర్ రెజ్యూమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఇంటర్వ్యూ. సో 1/2 hour to 1 hour మనకి ఇంటర్వ్యూ తీసుకుని సో దే విల్ ట్రై టు అనలైజ్ యువర్ ఎక్స్పర్టీస్. సో ఇప్పుడు మనకి క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సో వీ కెనాట్ అనలైజ్ ఏ పర్టికులర్ పర్సన్స్ యాటిట్యూడ్. సో ఓకే, వీ కెనాట్ అనలైజ్ ఏ పర్సన్స్ పర్సనాలిటీ. సో వీ కెనాట్ అనలైజ్ హిస్ డొమైన్స్ ఎక్స్పర్టీస్ జస్ట్ విత్ ఇన్ 1/2 hour to 1 hour బికాస్ ఇంటర్వ్యూస్ can be at times misleading. ఎందుకంటే ఆ 1 hourలో మేబీ దట్ పర్టికులర్ పర్సన్ మే కవర్ అప్, సో హీ మే షో
ఓకే, ఓన్లీ ద బ్రైట్ సైడ్ ఆఫ్ హిస్ థింగ్స్ మాత్రమే చూపిస్తూ మనకేంటి అని అంటే కనుక మేబీ హీ కెన్ మిస్లీడ్ యాజ్ వెల్. అండ్ ద మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సో ద పూజా కేత్కర్ ఎగ్జాంపుల్. సో పూజా కేత్కర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇంటర్వ్యూలో ఇన్ఫ్యాక్ట్ షీ హ్యావ్ సెక్యూర్డ్ మోర్ ఇన్ ఇంటర్వ్యూ దాన్ దట్ ఆఫ్ ద మెనీ అదర్ టాపర్స్ అనమాట. సో చాలామంది టాపర్స్ కంటే కూడా మనకి పూజా కేత్కర్కి సో ఎక్కువ మార్క్స్ అయితే కనుక రావడం అయితే జరిగిందండి. సో మరి ఇన్ దట్ కాంటెక్స్ట్ సో యూపీఎస్సీ హ్యాస్ దే ఫెయిల్డ్ టు స్పాట్ హెర్ ఐడెంటిటీ. సో తన యొక్క ఐడెంటిటీనే ఫేక్ చేస్తోంది అని చెప్పేసి మనకి ఏంటంటే తను ఐడెంటిఫై చేయలేకపోయింది యూపీఎస్సీ. మరి హౌ కమ్ ఈ విధంగా ఇప్పుడు సో ఈ పూజా కేత్కరే సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఇవి క్వాలిఫై ఇంటర్వ్యూలో ఈ విధంగా ఫేక్ చేయగలిగింది అంటే డైరెక్ట్ డొమైన్ ఎక్స్పర్టీస్ అని చెప్పి రెజ్యూమ్ పెట్టి సో హౌ కమ్ కాన్ దే మిస్లీడ్ యూపీఎస్సీ విత్ ఇన్ 1 hour. సో దే కెన్ స్లోలీ సో దే కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ పర్టికులర్ సిస్టంలోకి అయితే ఎంటర్ అయిపోతారు, ఈవెన్ అన్డిజర్వింగ్ పీపుల్ కూడా అని చెప్పేసి మనకి దిస్ వాజ్ ద 4th ఇంపార్టెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అండి మనకి ఈ యొక్క సిస్టమ్ అనేటువంటిది ఉండకుండా ఉండడానికి. ఎస్, I hope you have understood, right? So these are some of the important points with respect to this particular thing అండి. సో ఓవరాల్ మనం చూసినట్లయితే ఇన్ ద కరెంట్ ఫామ్ అందుకని చెప్పి ఇప్పుడు యూపీఎస్సీ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ని మళ్ళీ విత్డ్రా చేసుకుని వెదర్ ఈజ్ ఇట్ ఏ కెన్ ఏ డిప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీస్ పొజిషన్స్ కెన్ దే బీ కన్సిడర్డ్ యాజ్ ఏ స్టాండ్ అలోన్ పోస్ట్గా మనకి కన్సిడర్ చేసి మనం వాటికి రిజర్వేషన్ అప్లై చేయాలా, రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా, లేకపోతే ఆర్ దే జస్ట్ నార్మల్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ డూ ఆల్సో అప్లైస్ టు ఇట్ అనేటువంటి దాన్ని స్టడీ చేయడానికి మనకి ఏంటంటే నోటిఫికేషన్ని ఫర్దర్గా విత్డ్రా అయితే కనుక చేసుకున్నారు. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. సో ఈ యొక్క మెయిన్ పాయింట్స్ మీరు ఏంటంటే కనుక యూ కెన్ యాడ్ మోర్ పాయింట్స్ ఆన్ టు దిస్ పర్టికులర్ థింగ్. So and you can quote the example of the Pakistan civil service, like how it was introduced there and how it got the failed system ఎలా ఫెయిల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ త్రూ ఇంటర్వ్యూ మీదన మనం ఏంటి అని అంటే కనుక రిక్రూట్ చేసుకోవడము అనేటువంటిది కూడా అంత కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పచ్చు. సో ఐడియల్లీ మనకి ఏంటంటే ఎక్స్పర్ట్ అడ్వైజ్ అవసరం, ఖచ్చితంగా స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు అడ్వైజ్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు అవసరం. గవర్నమెంట్కి డెఫినెట్లీ అది మనకి వాల్యూ అయితే కనుక ఎక్స్ట్రా వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. బట్ కానీ గివింగ్ దెమ్ దీస్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎ కన్సర్న్ అనమాట. ఈ విధంగా ఈ యొక్క డెప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీస్ పొజిషన్స్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జాయింట్ సెక్రటరీస్ ఇది అంత కరెక్ట్ పద్ధతి అయితే కాదు. బికాస్ దోస్ ఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్, మోర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ అవి. వీ కెనాట్ సిట్ కీప్ ద డొమైన్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మనం అక్కడ కూర్చోపెట్టడం అనేటువంటిది మే నాట్ బి దాట్ గుడ్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని చెప్పి మీరు కన్క్లూడ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, రైట్? ఎస్, అండ్ దెన్ టుడేస్ క్వశ్చన్. With respect to today's question, Donetsk and as well as Luhansk regions are located in which of the following countries? A. Ukraine, B. Israel, C. Syria, and as well as D. Iraq. So please do comment your answer if you know it, and at the same time if you have liked the video, please like it friends, and please share your comments as well, so that I'll come to know, ఓకే, సో దట్ యు ఆర్ విత్ మీ అనేటువంటి విషయం నాకైతే కనుక తెలుస్తుంది. లెట్స్ మీట్ అగైన్ టుమారో విత్ ద న్యూ వీడియో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్ అండి.